నహూము గ్రంథం 2వ అధ్యాయం. నహూము గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకుందాం. ఒకసారి మీ బైబిల్ తెరవండి. నాతో కలిసి నేను చెప్తూ ఉండగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్ముడు నాకు సహకరించిన కొలది. నహూము గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. లయకర్త అందరూ నీ మీదకి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములలో కావలియుండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. దేవుడి పవిత్ర లేఖనాల ద్వారా మనతో మాట్లాడి బలపరిచి స్థిరపరచునుగాక. నహూము అనే ప్రవక్త ద్వారా నినివే పట్టణాన్ని, అష్షూరు సామ్రాజ్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నినివే పట్టణస్థులారా, లయకర్త మీ మీదకు రాబోతున్నాడు, మీ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. మీ పట్టణం నాశనం కాకుండా ఉండునట్లుగా దుర్గాలకు కావలుంచండి, మార్గాలలో కావలి వారిని పెట్టండి. ఒక్కొక్క నినివే పట్టణస్థుడు నడుము బిగించి బహుబలముగా లయకర్తను ఎదిరించండి, మీ పట్టణం కాపాడబడుతుంది అని నహూము ప్రవక్త ద్వారా ఆ పట్టణాన్ని హెచ్చరిస్తున్నాడు. దైవజనమా, నినివే పట్టణస్థులు వాస్తవంగా దేవుని ప్రజలు కాదు, వారు అన్యజనాంగం. అన్యజనాంగమైన తనను నమ్ముకొని ప్రజలైన వాళ్ళ నాశనాన్ని కూడా దేవుడు కోరుకునేవాడు కాదు. వారు కూడా బాగుండాలి, వారు కూడా క్షేమంగా ఉండాలి, వారు వారి పట్టణాలు లయం కాకూడదని అన్యజనుల క్షేమాన్ని కోరినవాడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు. అందుకని నేను ఎప్పుడు చెప్తా, యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మనసున్న మహారాజు. ఏ రాజు? మనసున్న మహారాజు. అన్యులైన నినివే పట్టణం పాడు కాకుండా హెచ్చరిక పంపిస్తున్నాడు. లయకర్త మీ మీదకి రాబోతున్నాడు, పట్టణమా, దేశ ప్రజలారా, తస్మా జాగ్రత్త హెచ్చరిస్తూ ఉన్నాడు నహూము ప్రవక్త ద్వారా. నహూము అనే పేరుకున్న అర్థం ఆదరణ అని అర్థం. చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రవక్త ఈయన. వ్రాసింది కొన్ని అధ్యాయాలే, కానీ ఆ పట్టణానికి దీవెనకరమైన మాటలు రాశాడు. చరిత్రకారులు చెప్తారు, నహూము ప్రవక్త పేరు మీదే కపెర్నహూమ్ అనే పట్టణం కట్టబడిందని. క్రొత్త నిబంధనలో కపెర్నహూమ్ అనే పేరు మీరు వినుంటారు కదా. ఆ పట్టణం ఈ ప్రవక్త జ్ఞాపకార్థంగా కట్టబడింది అని చెప్తారు. మెట్టుకు నహూమ్ అనే పేరుకున్న అర్థం ఆదరణకర్త, ఆదరణ. నిజమే, నీవు నేను ఆరాధించే యేసుక్రీస్తు మనల్ని ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, కాపుదలనిచ్చే దేవుడు. అన్ని జనుల నాశనాన్ని కూడా కోరుకొని ఈ దేవుడు అన్ని జనుల విషయంలో కూడా మేలు చేయటానికి ఆరాటపడిన దేవుడు. ఆయన రక్తంతో కడగబడిన ఆయన పిల్లలైన మనకు ఈ దేవుడు మేలు చేయకుండా ఉంటాడా? అన్ని జనుల క్షేమాన్నే కోరుకున్నాడే. విలాప వాక్యాల్లో ఒక మాట గుండెలు పిండే మాట. ఏ నరునికైనా దేవుడైన యెహోవా హృదయపూర్వకంగా బాధనైనా విచారాన్నైనా కలుగు చేయడు. విలాప వాక్యాల్లో రాసి ఉంటుంది. ఏ నరునికైనా అంటే చివరికి తనను నమ్మని ప్రజలకు కూడా ఈ దేవుడు కీడు చేసేవాడు కాదు. క్రైస్తవ జనమా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన నమ్మని ప్రజలకు కూడా ఈ దేవుడు కీడు చేయని దేవుడైతే నా బ్రతుకులో ఈ దేవుడు కీడు చేస్తాడా? నీ ఆయుష్కాలం అంతా నీకు, నీ పిల్లల పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు ఈ దేవుడు మేలే చేయునుగాక. మేలు చేయాలని కోరి ఆ పట్టణాన్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని? లయకర్త మీ పట్టణం మీదకి వస్తున్నాడు. ఆ రోజుల్లో ఒక నినివే పట్టణం మీదే లయకర్త దాడి చేశాడేమో.
ఈ కడవరి దినాల్లో ప్రతి దేశం మీద లయకర్త పనిచేస్తున్నాడు. ప్రతి ఖండం మీద లయకర్త పనిచేస్తున్నాడు. ప్రతి రాష్ట్రం మీద, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, చివరికి ప్రతి సంఘంలోనే కాదు సుమి, ప్రతి కుటుంబంలో వాడు జొరబడి లయకర్త పనిచేస్తున్నాడు. ఎవడో ఆ లయకర్త తెలుసా? శత్రువైన సాతానే. శత్రువైన సాతాను కుటుంబాల్లో జొరబడి, సంఘాలలో జొరబడి, దేశాలలో జొరబడి కుటుంబాలు లయం చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. ఒక విచిత్రం, శత్రువైన సాతాను ఎప్పుడు ముఖాముఖిగా వచ్చి, ఇందాక దైవజనులు ప్రార్థన చేయించారు కదా, ఆ భయంకరమైన టెర్రరిస్టులు మానవత్వాన్ని మరిచిపోయి కాశ్మీర్ ప్రాంతంలో అనేక పదుల సంఖ్యలో ప్రజలను పొట్టన పెట్టుకున్నారు కదా. సైతానుగాడు ఎప్పుడు టెర్రరిస్ట్ లాగా రైఫిల్ తీసుకొచ్చి డుషున్ 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 డుషు అని ధన పిస్తలతో కాల్చి మిమ్మల్ని నాశనం చేశాను, అయిపోయింది మీ పని అని ప్రత్యక్షంగా వాడెప్పుడు యుద్ధ భూమిలో దిగడో. చాలామంది పిచ్చి జనం ఏమనుకుంటారంటే, ఒరే సైతానుగాడు ఎట్టుంటాడు అంటే తల మీద 2 కొమ్ములు, వీడు చూసినట్టు తల మీద 2 కొమ్ములు, కళ్ళేమో చింతనిప్పుల రూమేన్ గారు చూసి వచ్చినట్టున్నారు. చింతనిప్పుల్లాగా ఎర్రటి కళ్ళు వేసుకొని, పళ్ళున్నాయి చూసారా, 2 పళ్ళు ఇట్లా బయటకు వచ్చి ఉంటాయి, నల్లగా నిగనిగలాడుతూ ఉంటాడురా అని అంటారు. సైతానుగాడు ఎప్పుడు శరీరాన్ని ధరించి రాడు. మా చిన్నతనంలో అనేవాళ్ళు, ఒరే సైతానుగాడు ఎట్టుంటాడంటే తెల్లసీర కట్టుకొని, మలిపూలు పెట్టుకొని, తెల్లసీర కట్టుకొని ఉంటాడు రా అని చెప్పేవాళ్ళు. ఏసన్న గారికి ఎవరో ఈ మాట చెప్పారంట. ఆ మాట విన్నప్పటి నుండి తెల్లచీర మల్లెపూలు పెట్టుకొని ఏ తల్లి కనపడ్డా గడగడలాడుతా కాళ్ళ వైపు చూసేవాడంట. ఎందుకంటే మనుషులకైతే కాళ్ళు ముందుకుంటాయంట, మీకు కూడా తెలిసినట్టుంది. సైతానుగాడైతే కాళ్ళు వెనక్కుంటాయంట. క్రైస్తవ జనమా, శత్రువు ఎప్పుడు శరీరాన్ని ధరించి సంఘాలలో ప్రవేశించడు, కుటుంబాలలో ప్రవేశించడు. వాడు సైలెంట్ కిల్లర్. రహస్యంగా చొరబడతాడు. వాడి గుణగణాలు మనలో ఇంజెక్ట్ చేస్తాడు. వాడి స్వభావాలు మనలో ఇంజెక్ట్ చేసి మన చేతులారా మన సంఘాలు పాడు చేసుకునేటట్లు, మన చేతులారా మన బ్రతుకును పాడు చేసుకునేటట్లు, చివరికి మన చేతులారా పచ్చడి సంసారాలలో నిప్పులు పోసుకునేటట్లు వాడి స్వభావాలు ఇంజెక్ట్ చేసి మన బ్రతుకులను మన చేతులారా మనం నాశనం చేసుకునేటట్లుగా సైలెంట్ కిల్లర్గా శత్రువు పనిచేస్తాడు. లయం చేస్తాడు. ఏం లయం చేస్తాడో తెలుసా? నీలో ఉన్న మంచితనం, నీలో ఉన్న పవిత్రత, నీలో ఉన్న ప్రార్థనా జీవితం, నీలో ఉన్న సాత్వికం, నీలో ఉన్న తగ్గింపు, నీలో ఉన్న మంచితనం, నీలో ఉన్న నీతిమంతత్వం, నీలో ఉన్న నిర్దోషత్వం, ఏ మంచి అయితే నీలో ఉందో ఆ మంచితనం అంతటిని తుడిచిపెట్టేసి ఒక వికృతమైన వ్యక్తులుగా సాతాను మనలను మార్చటం ప్రారంభిస్తాడు. మరలా చెప్తున్నాను, ఎలా ప్రారంభిస్తాడో తెలుసా? వాడి గుణగణాలు ఇంజెక్ట్ చేస్తాడు. ఏంటి వాడి గుణం? వ్యభిచారం. ఏంటి వాడి గుణం? త్రాగుబోతనం. ఏంటి వాడి గుణం? జోదం. ఏంటి వాడి గుణం? బెట్టింగ్. ఏంటి వాడి గుణం? అక్రమ సంబంధాలు. ఈ చెడ్డ గుణాలు మనుషులలో ఇంజెక్ట్ చేసి నీ చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకునేటట్లుగా లయకర్త ఆది నుండి, ఆదాము కాలం నుండి నేటి వరకు వాడు పని చేస్తూనే ఉన్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ అంటాడు, మీరు పాపము చేత అపరాధము చేత చచ్చిన వారై ఉండగా, అంటే మనలో ఉన్న జీవాన్ని వాడు లయం చేసి పేరుకు బ్రతుకుంటామనే కానీ చచ్చిన స్థితిలోకి తీసుకొని వెళ్తాడు. ఒకసారి ఈ మాట చెప్పండి. పాపము చేత, అందరూ అపరాధము చేత మీరు చచ్చిన వారై ఉండగా.
నా తట్టు చూసి సమాధానం చెప్పండి. ఎవరు చచ్చినోళ్ళు? ప్రాణం కోల్పోయిన వాళ్ళు కాదు. ఆధ్యాత్మికంగా చచ్చిన వాళ్ళు ఎవరంటే పాపం చేసే ప్రతి మనుషుడు చచ్చినవాడే. ఎందుకు పాపం చేసే మనుషుని చచ్చినవాడు అని పిలుస్తుందో తెలుసా? ఇప్పుడు చచ్చిన శవం చుట్టూతా కుటుంబ సభ్యులంతా చేరి గుండెల విషయాలాగా ఏడుస్తున్నారు. అయ్యా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా, మాకు అన్యాయం చేసావా, డాడీ మాకు దూరం అయిపోయావా, భార్య పట్టుకొని అయ్యా యజమానుడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని గుండెల విషయాలాగా కుటుంబ సభ్యులంతా చేరి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే ఈ ఏడ్పు చచ్చినోడికి వినపడిద్దా? ఏమంత సీరియస్గా చూస్తున్నారు? చచ్చినోడికి వినపడిద్దా? చచ్చినోడికి వినపడిద్దా? ఆ మాటలు విని సడన్గా కళ్ళు తెరిచి నేను ఎక్కడికి పోలా ఇక్కడే ఉన్నా అని మాట్లాడతాడా? ఒకవేళ చచ్చినోడు కళ్ళు తెరిస్తే బతికున్న మనం చచ్చిపోవాల్సిందే. చచ్చినోడికి ఏడ్పు వినబడదు. క్రైస్తవ జనమా ఒకసారి ఆలోచించండి. పాపము అపరాధం అనే వ్యసనంలో ఒక మనుషుడు చిక్కుకున్న తర్వాత కుటుంబ సభ్యులంతా ఏడుస్తారు. అయ్యా తాగొద్దయ్యా, అవమానం కలుగుతుందయ్యా, నీ భర్త తాగుబోతుంట కదా అని ప్రజలంతా అంటా ఉంటే తలెత్తుకోలేకపోతున్నానయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా, తాగొద్దయ్యా. కన్నీరు మున్నీరుగా భార్య ఏడ్చి భర్త కాళ్ళ మీద పడి ఏడ్చి త్రాగొద్దయ్యా అని బ్రతిమలాడుకుంది అనుకోండి. ఆ భార్య వైపు చూసి బ్రదర్ అనే మాట ఏంటో తెలుసా? నేను ఎందుకు తాగుబోతున్నాయ్యానో తెలిసే? నిన్ను బట్టి నేను తాగుబోతున్నాయ్యా, నువ్వే నన్ను చెడగొట్టావు. అర్ధగంట సేపు భార్య ఏడిస్తే ఆయన అనే మాట ఏంటో తెలుసా? నన్ను తాగుబోతోని చేసింది నీవే. ఎందుకు భార్య ఏడ్పు వినబడలేదు? పిల్లల ఏడ్పు ఎందుకు వినబడలేదు? కారణం ఏంటంటే చచ్చని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయిలారా ఒక్క మాట చెప్తాను. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ పాపపు వ్యసనంలో నువ్వు చిక్కుకున్నా లయకర్త నీ నెమ్మదిని లయం చేస్తాడు, నీ ఆశీర్వాదాన్ని లయం చేస్తాడు, నీ కుటుంబంలో ఉన్న శాంతి సమాధానాలు లయం చేస్తాడు, భార్యాభర్తల మధ్యలో ఉన్న ఐక్యతను లయం చేసి మరుభూమిగా నీ సంసారాన్ని మారుస్తాడు. లయకర్త జాగ్రత్త. ఏ అపరాధంలో చిక్కుకున్నావు? ఏ పాపంలో చిక్కుకున్నావు? ఏ చెడుతనంలో చిక్కుకొని ఈ రాత్రి ఆరాధనకు వచ్చావో ఒక్కసారి ఆలోచించు. అది చచ్చిన అనుభవంతో సమానం. చచ్చినోడికి హృదయం ఉండదు, హృదయ స్పందన ఉండదు. ఇంటిళ్ళ పాది కూర్చొని ఏడుస్తున్న చచ్చిన వాడికి వాళ్ళ ఏడ్పు వినబడదు. జస్ట్ ఒక 21 రోజుల క్రితం మేముండే జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గరలో అమీన్పూర్ ప్రాంతంలో 3 పిల్లలు మధ్యరాత్రి ఆ పడకల మీదే చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు ఏంటి అర్థం కాక పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. భార్య చెప్పింది, అయ్యా ఏం జరిగిందో తెలీదు, పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చాం, పెరుగు పెట్టాము, పెరుగు తిన్న తర్వాత బిడ్డలు చనిపోయారు, నాకు కూడా కడుపులో నొప్పి అనిపించింది అయ్యా, హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. మొత్తానికి పెరుగులో ఏదో విషం కలిసినట్లుగా ఉందని డౌట్ పడ్డారు. రిపోర్ట్ వచ్చింది, అది కాదని తెలిసింది. భార్యాభర్తలు నిలదీశారు. ఆవిడ అంది, నా భర్త ఏదో చేసి ఉంటాడు సార్, నా భర్తే పెరుగులో ఏదో కలిపి ఏదో మొత్తానికి చేసి ఉంటాడు సార్. భర్తను అనుమానించారు. ఇంకొంచెం ఇంట్రాగేట్ చేస్తే తెలిసిన గుండెలు బ్రద్దలు చేసే విషయం ఏంటో తెలుసా? ఆ 3 పిల్లలను చంపింది పెరుగు కాదు, కన్న తండ్రి కాదు, కన్న తల్లి 3 పిల్లలను చంపేసిందట. ఎలా చంపింది? మధ్యరాత్రి 12 ఆ ప్రాంతంలో బిడ్డలు గాఢ నిద్రలో ఉంటుండగా 12 సంవత్సరాల కొడుకు దగ్గరికి తల్లి దిండు తీసుకొచ్చి దిండు ఆ తల్లి దిండు తీసుకొచ్చి అది స్క్రీన్ మీద చూడండి. ఆ తల్లి దిండు తీసుకొచ్చి ముఖం మీద అదివి ఊపిరాడకుండా చేసి 12 సంవత్సరాల కొడుకును తల్లి చంపేసింది. ఆ తల్లి చంపేటప్పుడు ఆ చిన్న బిడ్డ ఎంత అల్లాడిపోయి ఉంటాడు. కాళ్ళు చేతులు టపా టపా కొట్టుకొని ఉంటాడు కదా. మమ్మీ నన్ను చంపొద్దు మమ్మీ,
మమ్మీ ఎందుకు ఇంత అఘాయిత్యం చేస్తున్నావని ఆ పసిబిడ్డ ఏడ్చుంటాడు కదా. కడుపును పుట్టిన పసిబిడ్డ ఏడ్పు ఆ తల్లికి వినపడలేదు. సరే, ఆవేశంలో ఒకరిని చంపిందంటే రైట్ పోనీలే అనుకోవచ్చు. విచిత్రం తెలుసా, 10 సంవత్సరాల పాప, అమ్మాయి 10 సంవత్సరాల పాప, ఆ పాప ముఖం మీద దిండేసి అదిమి కూతుర్ని చంపేసింది. 8 సంవత్సరాల చిన్న బిడ్డ. ఇద్దరిని చంపిన తర్వాత 3వ వాడి దగ్గరకు వచ్చి వాడి ముఖం మీద కూడా దిండదిమి వాడు గెలగెల కొట్టుకులాడుతూ ఉంటే కన్న తల్లే ఏ చేతులతో గోరుముద్దలు తినిపించిందో, ఏ తల్లి స్తన్యపానాలు ఇచ్చి పెంచిందో, 12 సంవత్సరాలు ఏ తల్లి తన చేతులతో సాకిందో ఆ తల్లి 3 పిల్లల్ని పొట్టన పెట్టుకుంది. అరే, తల్లి చంపటం ఏంట్రా? ఏదో ఆవేశంలో ఒకరిని చంపిందంటే రైట్, 3 బిడ్డలను ఎందుకు చంపింది? ఇంట్రాగేట్ చేస్తే విచిత్రం ఏంటో తెలుసా, గడిచిన సంవత్సరం నుండి తను 10th క్లాస్ చదివేటప్పుడు ఎవరితోనో పరిచయం ఉంటే వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత సంవత్సరం నుండి ఆ క్లాస్మేట్తో ఫేస్బుక్తో పరిచయాలు పెంచుకుందట. వాడు అన్నాడట, 10వ తరగతిలోనే నిన్ను ప్రేమించా, కాకపోతే మోగ మనసులు కదా, చెప్పుకోవటానికి నోరు రాలా, నిన్ను నా దానిగా చేసుకుంటా, నా భార్యను చేసుకోవాలంటే కండిషన్ ఒకటే, నీ 3 పిల్లల్ని చంపాలి, నీ 3 పిల్లలను చంపితే నిన్ను నా దానిగా చేసుకుంటానని వాడు కండిషన్ పెడితే 35 సంవత్సరాల తల్లి తన కామవాంఛ తీర్చుకోవటానికి, తన అపవిత్రమైన కోరికలు తీర్చుకోవటానికి కడుపున పుట్టిన 3 బిడ్డలను రాత్రికి రాత్రే చంపేసింది. ఎందుకో చెప్పమంటారా? చచ్చినోడికి హృదయ స్పందన ఉండదు. నా పిల్లలు, నా రక్తం పంచుకున్న పిల్లలు, నేను కనీ పెంచి పెద్ద చేసిన పిల్లలు, ఈ పిల్లలను నేను చంపితే ఎంత పాపాన్ని మూట కట్టుకుంటానో కదా, ఆ భయం ఆ తల్లికి లేదా? ఒకవేళ ఉండేదేమో. పాపం ఎంత భయంకరమైనదో తెలుసా? నీలో ఉన్న మంచితనం అంతటిని లయించేసి నిన్ను ఒక వికృతమైన మనిషిగా మారుస్తుంది. ఈరోజు ఎక్కువ పేపర్లో ఒక మాట చూస్తాం, మనిషి అనేవాడు మాయమైపోతున్నాడట. మనిషి అనేవాడు మాయమైపోవటం ఏంటి? మనిషిలో మానవత్వపు విలువలు రోజు రోజుకు మాయమైపోతున్నాయి. ఎందుకో తెలుసా? లయకర్త లోకంలో సంచరిస్తూ ఉన్నాడు. ఒక అద్భుతం తెలుసా? లయకర్త లోకంలో సంచరిస్తూ ఉంటే ఇదే భూమి మీద ఆదరణకర్త కూడా సంచరిస్తూ ఉన్నాడు, రక్షణకర్త కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఈ రక్షణకర్త చేసే కార్యం ఏంటో తెలుసా? లయకర్త చేతిలో నుంచి ప్రజలను విడిపించి కోల్పోయిన దైవ సారూప్యాన్ని మరలా మానవాళికి అందించడానికి వాక్యాన్ని పంపాడు. ఆయన రక్తాన్ని కుమ్మరించాడు, ఆయన ఆత్మను కుమ్మరించాడు. ఈ 3 ద్వారా మనుషుడు కోల్పోయిన దైవ పోలికను మరలా మనకు అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. యేసు నామం పేరిట ఈ రాత్రి ఒక్కొక్క బిడ్డ తల మీద యేసుక్రీస్తు వారి రక్తం ప్రోక్షించబడును గాక. ఒక్కొక్క బిడ్డ మీద యేసుక్రీస్తు వారి రక్తం ఈ రాత్రి ప్రోక్షించబడును గాక. ఒక్కొక్క బిడ్డ మీద దేవుని ఆత్మ యేసు నామంలో ప్రోక్షించబడును గాక. డినామినేషన్ భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా, వర్గ భేదం లేకుండా ప్రతి క్రైస్తవ సంస్థ మీద, ప్రతి క్రైస్తవుడి మీద దేవుని ఆత్మ ఒక్కొక్క బిడ్డ మీద కుమ్మరించబడును గాక. కొరింథీ పత్రికలో చూస్తాం కదా, మనుషుడు కోల్పోయిన ఆ సారూప్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మరలా తిరిగి పొందుకుంటామంట. రైట్. లయకర్త లోకమంతా సంచరిస్తున్నాడు, దేవుడు మౌనంగా లేడు. ఆదరణకర్త యగు దేవుడు, నిరీక్షణకర్త యగు దేవుడు, రక్షణకర్త యగు దేవుడు, విశ్వాసానికి కర్త యగు దేవుడు భూమి అంతా సంచరిస్తున్నాడు. దేని కొరకో తెలుసా? నిన్ను నన్ను లయకర్త చేతిలో పడకుండా కాపాడటానికి. ప్రత్యేకంగా ఇందాక దైవజనులు ప్రార్థన చేయించినట్లుగా ఈ భరతగడ్డను లయకర్త చేతిలో నుంచి దేవుడు తప్పించును గాక.
యేసు నామం పేరిట ఆ లయకర్తనే దేవుడు లయము చేయునుగాక. దేవుడు అలా చేయనట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. లయకర్త మీ మీదకు వస్తున్నాడు. అయ్యా ఏం చేయాలి? దుర్గములకు కావలి ఉండు. క్రైస్తవ జనమా, ప్రతి క్రైస్తవుడు తన ఇంటిలో దుర్గాలను స్థాపించుకొని ఆ దుర్గాలకు కావలి కాయాలి. అయ్యా దుర్గాలను స్థాపించడం అంటే ఏంటి? దుర్గాలకు కావలి ఉండటం అంటే ఏంటి? కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ఒకసారి చూడండి. 8వ అధ్యాయం 2వ వచనం నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరూ నాతో కలిసి ఒకసారి చెప్పండి ఈ మాట. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దుర్గం ఎలా స్థాపించబడిందో తెలుసా? చంటి పిల్లలను కూర్చోబెట్టి, పుట్టిన చిన్న పిల్లలను కూర్చోబెట్టి, 2-3 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలను కూర్చోబెట్టి మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటారే, అరుణోదయ ప్రార్థన చేసుకుంటారే, ఆ అరుణోదయ ప్రార్థన చేసుకునేటప్పుడు చిన్న పిల్లలను కూర్చోబెట్టి మీతో పాటు వాళ్ళు దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ స్తుతే మీ ఇంటికి ఒక దుర్గంగా మార్చబడుతుంది. ఆ స్తుతి జయనాదమే, ఆ స్తోత్రార్పణే సాయంత్రం పూట కుటుంబాల్లో మీరు చేసే కుటుంబ ప్రార్థనే. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించక మునిపే, పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే, రేడియోలో నుంచి ఇంకా మాటలు వినిపించక మునిపే, పడకల మీద ప్రతి అరుణోదయపు దినాన లేచి నువ్వు ప్రార్థన చేస్తావే, అరుణోదయపు దినాన నువ్వు చేసే ప్రార్థనే ఆ దినమంతా నీకు దుర్గంగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ రాత్రి క్రైస్తవ జనమా, మీ ఇంట్లో ప్రార్థనా దుర్గం ఉందా? ఎన్ని కుటుంబాల్లో సాయంత్రం కుటుంబారాధన చేసుకుంటున్నారు? ఎన్ని కుటుంబాల్లో అరుణోదయపు ప్రార్థన జరుగుతుంది? ఎన్ని కుటుంబాల్లో దేవుని సన్నిధిలో మోకరించి కుటుంబ సమేతంగా కుటుంబం అంతా కలిసి ఎన్ని కుటుంబాలు సాయంత్రం పూట ప్రార్థన చేసుకుంటున్నాయి? అలా ప్రతి కుటుంబం చిన్నపిల్లలతో సహా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించి అక్కడ చక్కటి మాట అంటాడు, విరోధుల చేతిలో నుండి. 2వ వచనం మరోసారి చూడండి ఆ మాట నాతో కలిసి. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై. విచిత్రం తెలుసా? మన ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటే, మన ఇంట్లో స్తుతులు స్తోత్రాలు జరుగుతూ ఉంటే, మన ఇల్లు ప్రార్థించే ఇల్లుగా మార్చబడితే, తమ్ముడు ఆ మాట, మన ఇల్లు ప్రార్థించే ఇల్లుగా మార్చబడితే, నిరంతరము దేవుని స్తుతించే ఇల్లుగా మన ఇల్లు మార్చబడితే అద్భుతం. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేస్తాడు దేవుడు. నిజమే, ఇందాక సేవకులు చెప్పినట్లుగా భారతదేశం మీద దాడి చేస్తున్న టెర్రరిస్టులు ఉన్నారే, తీవ్రవాదులు ఉన్నారే, ముక్కు పచ్చలారని కుడి ఎడమలు ఎరుగని అమాయకపు ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారు. పగ తీర్చుకునే శత్రువులను మాన్పించే శక్తి నీ ఇంట్లో మోకరించి మోకాళ్ళతో నువ్వు చేసే ప్రార్థనలో దాగుందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నువ్వేం పిస్టల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వేం రైఫిల్ తీసుకొని యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వేం బుల్లెట్స్ అందించాల్సిన అవసరం లేదు. ఒక బుల్లెట్ సాధించలేని విజయం ఒక ప్రార్థనాపరుడు సాధించగలుగుతాడు.
దేశానికి కొన్ని వేల మంది సైనికులు ఉంటారే, వేల మంది సైనికులు సాధించలేని విజయం ఒక ప్రార్థనా పరుడు సాధించగలుగుతాడు. ఈరోజు సరే, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ నెమ్మదిగా బ్రతుకుతున్నారా? మతాల మధ్య చిచ్చు, మతాల మధ్య మారణ కాండ. ఒరిస్సా ప్రాంతానికి వెళ్తే గుండెలు పిండే బాధాకరమైన సంగతి. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్తే బైబిల్ పట్టుకొని ధైర్యంగా తిరగలేని దయనీయమైన పరిస్థితి. ఇలాంటి దినాల్లో ఏం చేద్దాం? చేయగలిగింది ఒక్కటే, దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేయగలిగితే శత్రువులను దేవుడు ప్రార్థన ద్వారా మాన్పివేస్తాడు. ఆయన పెద్దగా చెప్దాం ఆమేన్. ఎందుకో చెప్పంటారా? ప్రార్థన ఎంత గొప్పదో చెప్తా. ప్రపంచమంతటిని దేవుడు కదిలిస్తాడు. ప్రపంచమంతటిని దేవుడు కదిలిస్తాడు. ఎవరిని రాజులుగా చేయాలి, ఎవరిని రాణులుగా చేయాలి, కుర్చీ మీద ఎవరిని కూర్చోబెట్టాలి, గద్దె నుండి దింపి గడ్డిని ఎవరు తినిపించాలి, కింగ్ ఎవరైనా కింగ్ మేకర్ మాత్రం నీవు ఆరాధించే దేవుడే. రాజ్యాలను ఏలుబడి చేసే కింగ్ ఎవరైనా, ప్రధానులు ఎవరైనా, ముఖ్యమంత్రులు ఎవరైనా, కింగ్ ఎవరైనా, నీవు ఆరాధించే దేవుడు కింగ్ మేకర్. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు ఆయనే. సింహాసనం మీద కూర్చున్న వాడిని లాగి గడ్డి తినిపించేవాడు కూడా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఎవరైనా 3 అడుగుల బొమ్మ కాదు. ఎవరైనా ఇంచి స్వరూపంలో ఉన్న సిలువ మెడలో ఉన్న చిన్న బొమ్మ కాదు. ఆయన 7 అడుగుల ప్రతిమ కాదు. ఎవరు? యేసుక్రీస్తు. భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ఆయన. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఎవరైనా సర్వలోక చక్రవర్తి, సార్వభౌమాధికారం కలిగిన వాడు, ప్రపంచాన్ని కదిలించేవాడు ఆయన. ఒక అద్భుతం తెలుసా? ప్రపంచాన్ని కదిలించే దేవుణ్ణి కదిలించగలిగిన శక్తి నీ ప్రార్థనలో దాగుంది. బా, విన్నారు ఈ మాట? దేవుడు ప్రపంచాన్ని కదిలిస్తా ఉంటే ఆ దేవుణ్ణి కదిలించగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలో దాగుంది. ఈరోజు క్రైస్తవ సంఘాలకు కొదువైపోయింది ఏంటో తెలుసా? సంఘాలలో పాటగాళ్ళు ఎక్కువైపోయారు. ఉండకూడదని కాదు, వాయిద్యకారులు ఎక్కువ. తమ్ముడా, నిన్నేమంటలా, నువ్వు చాలా మంచివాడివి, మీ నాన్న కాలం నుంచి అక్కకు బాగా తెలుసు, థ్యాంక్ యూ, మిమ్మల్ని అంటలేదు. అవసరం కూడా, వాయిద్యకారులు అవసరం, పాటగాళ్ళు అవసరం. సంఘానికి పరిచర్య చేసే వాళ్ళతో పాటు, పాటగాళ్ళతో పాటు మోకాళ్ళుని ప్రార్థన చేసే ప్రార్థనా పరులు సంఘాలలో నుంచి లేస్తే పగ తీర్చుకునే వారిని దేవుడు మాన్పేస్తాడు. శత్రువుల పీచాన్ని ఆణిచి వాళ్ళని ఆపేస్తాడు. ఒకవేళ ఆగలేదా, వాళ్ళనే లేపేస్తాడు. కత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఖడ్గం పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే అది ప్రభువుని కదిలిస్తుంది. ఈరోజు సంఘాల్లో పరిస్థితి చెప్తాను. నేను ఏ సంఘాన్ని కించపరచట్లేదు. ఆ సంఘాల్లో మనకిచ్చిన అన్ని సంఘాలు ఆదివారపు ఆరాధనకు ఆ సంఘానికి 100 మంది వచ్చారు అనుకోండి, టకామని చెప్పండి. ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు అనుకోండి, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు చెప్పండి? అదిగో ఆయన చెయ్యెత్తి 10 మంది అంటున్నాడు, అంటే దశంభాగం. ఆదివారపు ఆరాధనకు 100 మంది అయితే శుక్రవారం ఉపవాస ప్రార్థనకి 10 మంది వస్తారు. విచిత్రం తెలుసా? ఈ 10 మంది కూడా 100% ఈ 10 మంది కూడా గోడ కానుకొని నిద్రపోయే ముసలి బ్యాచే వస్తారు. మీరు ఎక్కడ ఉపవాస ప్రార్థనలోనైనా చూడండి, గోడ కానుకొని నిద్రపోయే ముసలి బ్యాచ్ వస్తుంది. పడుసోళ్ళు రారు, పాటల నుండి పరిగెత్తుకుంటూ వస్తారు, వాయిద్యాల నుండి పరిగెత్తుకుంటూ వస్తారు. ఉపవాస ప్రార్థనకు పడుసోళ్ళు రారు, ముసలోళ్ళే. మీరు అనొచ్చు, అన్నా మరి ముసలోళ్ళు ఎందుకు వస్తున్నారన్నా? ఎందుకేముంది మీరు అనే మాట, కోడల పోరు తట్టుకోలేక. ఆహా, కోడల పోరు తట్టుకోలేక అని అంటారా? నో,
ఆ వృద్ధ తల్లులకు ప్రార్థనలో ఉన్న శక్తి తెలుసు. వారి బాల్య దినాల నుండి ప్రార్థనలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూశారు. గడిచిన దినాల్లో సమస్యలు ఎదురైనప్పుడు ప్రార్థన ద్వారా ఎన్నో పరిష్కారాలు వాళ్ళు అనుభవించారు. ప్రార్థనా శక్తి వాళ్ళకు ఎరుగుదురు గనుక మోకరించి ప్రార్థన చేసే ఓపిక లేకపోయినా, మందిరం దాకా నడుచుకుంటా వచ్చే శక్తి లేకపోయినా, గంటన్నర సేపు 2 గంటల సేపు మందిరంలో కూర్చోవడానికి కావలసిన బలం శరీరంలో లేకపోయినా, మందిరంలో ఏదో ఒక మూలను కూర్చొని ఏదో ఒక గోడ కానుకొని స్తోత్రమయ్యా 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 అని ప్రభుని స్తుతిద్దామని ఆ వృద్ధ తల్లులు మందిరానికి వస్తున్నారే. నేనంట మన సంఘాలలో కనీసం ఈ మాత్రం ఉద్యోగమైన మనం చూడగలుగుతున్నామంటే ఆ వృద్ధ తల్లుల ప్రార్థనే మన ఉద్యోగానికి కారణమైంది. నా ప్రార్థన, సంఘానికి పాటగాళ్ళతో పాటు ప్రార్థన పరులు కావాలి. పరిచర్య చేసేవారితో పాటు ప్రార్థన పరులు కావాలి. కించపరచడానికి ఈ మాట నేను చెప్పట్లేదు. ఆదివారపు ఆరాధన కొంతమంది వచ్చారు కదా, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి 10 మంది వచ్చారని చెప్పే కదా ఒక మాట. ఆ ఆదివారం చర్చిలో ఒకవేళ భోజనాల ప్రార్థన అనుకో, ఎంతమంది వస్తారు చెప్పండి? ఒకవేళ భోజనాల ప్రార్థనలో మాంసం ముక్కలు పెడుతున్నారు అనుకోండి, సచ్చినోడు కూడా సమాధిలోంచి చర్చికి వచ్చేస్తాడు. భోజనాల ప్రార్థన అని చెప్పండి, విత్ ఫ్యామిలీ. రావద్దని కాదు, భోజనాలు చేయొద్దని కాదు, దేవుని మందిరంలో ఆహారం తింటాం అది ఆశీర్వాదమే. ఆదివారపు ఆరాధనకు వచ్చినట్లుగా సంఘం ప్రజలు పరుగు పరుగున ఉపవాస ప్రార్థనలకు వస్తే క్రైస్తవ్యం మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేసే విరోధులను దేవుడు మాన్పివేస్తాడు. వాళ్ళు మానలేదా పీచు మనుస్తాడు. నెబుకద్నెజరు రాజు కంటే వాళ్ళు గొప్పోళ్ళ, గద్దె మీద నుండి దించి పశువులాగా మార్చి గడ్డి తినేటట్లుగా దేవుడు చేశాడు. కాలాలు మారినా నీ దేవుడు మారడు. కాలాలు మారినా నీ దేవుని బాహుబలం మారదు. ఆ రోజుల్లో ఎలా కార్యం చేశాడో నేటి కాలంలో కూడా భరతగడ్డలో దేవుడు ఆ కార్యం చేయునుగాక చేయునుగాక చేయునుగాక. మీరు కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు చంటి పిల్లలను కూడా పిలవండి. తల్లులారా వినండి, చంటి పిల్లలను కూడా పిలవండి. చంటి పిల్లల స్తోత్రముల మూలంగా దేవుడు దుర్గాన్ని స్థాపిస్తాడు. కొంతమంది చిన్నపిల్లలు కుటుంబ ప్రార్థనలో ఎందుకు కూర్చోరో తెలుసా? ప్రార్థనలో కూర్చున్న కొంతమంది తల్లులకు ఆ జ్ఞానం లేక ఆ చిన్నపిల్లలను మోకరింపజేసి, వాడు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తాడు, పాప ఒక 3 నిమిషాలు ప్రార్థన చేస్తుంది. ఇక మా బ్రదర్ కంటే పెద్ద ప్రార్థన పడదు, 2 నిమిషాల్లో ముగిస్తాడు మా బెదరు. లాస్ట్లో సిస్టర్ ఎత్తుకుంటుంది కదా, నిమిషంలో ఆపదు, అర్ధ గంటలో ఆపదు, గంటలో ఆపదు. వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టాపులు చాలా తక్కువ. ఆ పక్కన కూర్చున్న పిల్లోడు పదే కళ్ళు తెరిచి ఆమెన్ ఆమెన్ అంటాడు. వాడి భాషలో ఆమెన్ అంటే ఆపని. ఈ మనిషి అనుకుంటుంది ఉద్యోగం ఎక్కువైపోయి ఆమెన్ అంటున్నాడని చెప్పి ఇంకా పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. అది ఆడు ప్రార్థనలో కూర్చుంటే ఒట్టు. కొంతమంది కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, నోబెల్ గారు, కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడే భార్యాభర్తలు గొడవ వస్తుందట, అత్త కోడలకు గొడవ వస్తుందట. ఎందుకో తెలుసా? ఆ ప్రార్థన చేసినప్పుడు జ్ఞానం లేక అత్తని ఎదురు పెట్టుకొని కోడలు ప్రార్థన చేస్తుంది, దేవా నా అత్తను మార్చు, గయ్యాలితనం తీసేయి, అమ్మో నోటి దురుసను తీసేయి అని ఏమో ప్రార్థన చేస్తూ ఉంటే అత్త కళ్ళు తెరిచి, కళ్ళు తెరు నీ పేక బిచికి సంపకపోతే. ఒకవేళ అత్త బలహీనరాలు, లోపాలున్నా ఎప్పుడు ప్రార్థన చేయాలి? అత్త ముందా? ఆ కోడల్లో బలహీనత ఉంది, కోడల ముందా ప్రార్థన చేసేది. భర్తలో లోపాలు ఉన్నాయి, భర్త ముందా? క్రైస్తవ జనమా, కొంచెం సమయోచితంగా ఈ మాటలు ఆలోచించండి. మన ఇల్లు ప్రార్థించే గృహాలైతే ప్రార్థించే ప్రతి గృహము చుట్టూత దుర్గాలను దేవుడు స్థాపిస్తాడు. దుర్గాలను దేవుడు స్థాపిస్తాడు. మరో మాట చెప్తాను, తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకి ఎంత అవసరమో నేనంట, పిల్లల ప్రార్థన తల్లిదండ్రులకు అంత అవసరం. తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే తల్లిదండ్రులు నిజమేది, నేను కాదంటలేదు. మరి తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే పిల్లలు ఏం చేయాలి?
ఏంటమ్మా? అంబిక సినిమా థియేటర్ చుట్టూ తిరగాల? ఇక్కడ ఉందన్న అంబిక? ఇక్కడ ఏమున్నాయి చెప్పండి? నేనేమన్నానులే అన్నా. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకు ఎంత అవసరమో పిల్లల ప్రార్థన కూడా తల్లిదండ్రులకు అవసరం. ఓ దివ్యమైన మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 38వ అధ్యాయం చివరి వచనం. 38వ అధ్యాయం. ఎస్, రైట్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ. ఒకసారి అందరూ నాతో కలిసి ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరిచిన వాడెవడు? ఈ మాటలో ఉన్న విచిత్రం ఒకసారి గమనించండి. తిండిలాక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరిచిన వాడెవడు అని అంటాడు. తిండి లేక తిరుగులాడుచు మొరపెట్టింది ఎవరు? కాకి పిల్లలు. దేవుడు ఆహారం ఇచ్చింది ఎవరికి? అరే విచిత్రం చూడండి సార్. మొరపెట్టిందేమో కాకి పిల్లలు, ఆహారం ఇచ్చిందేమో కాకికి. దీన్ని గూర్చి ధ్యానించినప్పుడు ఆత్మదేవుడు నాకు బయలుపరిచిన సత్యం ఏంటో తెలుసా? కాకి పిల్లల కొరకు ఆహారం తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు పిల్లలకి చెప్పి ఉంటుంది, పిల్లలారా, నేను బలమైన రెక్కలు కలిగినంత మాత్రాన మీకు ఆహారం తీసుకురాలేను, నా గోళ్ళు బలమైనంత మాత్రాన మీకు ఆహారం తీసుకురాలేను. దేవుడు ఆహారం ఇస్తేనే నేను ఏదైనా మీకు తీసుకురాగలుగుతా. హిందీలో ఒక సామెత ఉంది, దేనే వాలా దేతా హై, ఖానే వాలా ఖాతా హై. జార్జి తమ్ముడు అంతేనా? ఒకసారి చెప్పండి. దేనే వాలా దేతా హై, ఖానే వాలా ఖాతా హై. ఆయన ఇస్తే నేనేదన్నా తీసుకురాగలుగుతానమ్మా. కాబట్టి నేను వెళ్ళే ప్రయాణం సఫలమయ్యేటట్లు ఆహారాన్ని దేవుడు సమకూర్చేటట్లు మీరు దేవునికి మొరపెట్టండి అని తల్లి పిల్లలకి చెప్పి ఉంటుంది. తల్లిదండ్రులారా, మీరు పిల్లలకు ప్రార్థన నేర్పండి. మీరు ప్రార్థన చేయటం కాదు, మీరు చేయాలి. మీతో పాటు మీ పిల్లలను కూడా ప్రార్థనలో పెంచే తల్లిదండ్రులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. రైట్. వెళ్ళింది. ఈ పిల్లలు అన్నాయి అనుకొని ఉంటాయి, మా అమ్మ పిచ్చితనం కాకపోతే మేము ప్రార్థన చేస్తానంట దేవుడు ఆహారం ఇస్తాడట. దీనికి ఒక సామెత మళ్ళా, దేనే వాళ్ళ దేతా హై, కానే వాళ్ళ ఖాతా. ఇది ఒక సామెత మళ్ళా. మా అమ్మకు బలమైన రెక్కలు ఉన్నాయి, రెక్కలతో సంపాదించి పెట్టిద్దిలే అని ఈ పిల్లలు మౌనంగా ఉండి ఉంటాయి. 1 గంట అయింది, అమ్మరాల. 2 అయింది, అమ్మరాల. 2:30 అయింది, అమ్మరాల. అప్పుడు కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి అంటారు చూసారా? ఈ కాకి పిల్లలు ఆకలితో అల్లాడిపోతా అప్పుడు అమ్మ చెప్పింది గుర్తొచ్చుంటుంది. మొరపెట్టండి అమ్మ దేవునికి, కాకి పిల్లలారా దేవునికి మొరపెట్టండి అని అమ్మ చెప్పింది గుర్తొచ్చి తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు గూటిలో ఉండి అప్పుడు దేవునికి మొరపెట్టడం ప్రారంభించాయి. మొరపెట్టక మునిపే అక్కడెవరో తద్దినం చేసుకుంటున్నారు. ఆ తద్దినం చేసే చోట కాకి మంచి ఆహారం దొరికింది. ఆ ఆహారం తీసుకొచ్చి పిల్లలకు పెడతా ఉంది. పిల్లలు అంటున్నారు, మమ్మీ ఎందుకు ఇంత లేట్ అయింది? ఆహారం కోసం అంతా వెతికేనమ్మా, సరిగ్గా 2:30 ప్రాంతంలో ఆహారం దొరికిందమ్మా, 2:30కే ఎందుకు దొరికిందో నాకు అర్థం కాలేదమ్మా అంటే అప్పుడు పిల్లలు చెప్తా ఉన్నాయి, అమ్మా మేము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించామో ఆకాశము నుండి దేవుడు సహాయం పంపించడం ప్రారంభించాడు. తల్లిదండ్రులారా, మీ ప్రార్థన మీ పిల్లలకు అవసరం. ఎట్ దట్ సేమ్ టైం మీ వ్యాపారాల్లో సక్సెస్ అగునట్లుగా, మీ బిజినెస్లో సక్సెస్ అగునట్లుగా, అడుగుపెట్టే ప్రతి చోట విజేతలగునట్లుగా తల్లిదండ్రులుగా మీకు మీ పిల్లల ప్రార్థన అవసరం. సేవకునికి విశ్వాసుల ప్రార్థన అవసరం, విశ్వాసుల ప్రార్థన సేవకుడికి అవసరం. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకు అవసరం, పిల్లల ప్రార్థన తల్లిదండ్రులకు అవసరం. మనం ప్రార్థన పరులుగా మార్చబడితే ఆ ప్రార్థనే ఓ బలమైన దుర్గంగా మార్చబడునుగాక. ఒకవేళ ఆ దుర్గం పడిపోయిందేమో అంటాడు, లయకర్త మీ మీదకు రాకుండా ఉండునట్లుగా దుర్గములకు కావలియుండు. 3వ మాట భలే విచిత్రం. దుర్గాలకు కావలుండటం మాత్రమే కాదు, మార్గములకు కూడా కావలియుండు అంటాడు.
నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. మార్గములలో కావలియుండు. దైవజనమా, శత్రువైన సాతాను ప్రతి క్షణం ఏ సంఘంలో జొరబడాలి, ఏ కుటుంబంలో జొరబడాలి, నేను జొరబడటానికి నాకు అవకాశం ఎప్పుడు వస్తుందా, ఎక్కడొస్తుందా అని ప్రతి క్షణం వాడు ఎదురు చూస్తాడు. ఓ మహా గొప్ప భక్తుడు అంటాడు, సైతాను గాడంట పిలవని పేరంటం అంట. ఒకసారి చెప్పండి. నీవేం పిలవాల్సిన అవసరంలా, ఇన్విటేషన్ కార్డు ఏమి ఇవ్వాల్సిన అవసరంలా, సైతానా రహమ్మ అని పిలవాల్సిన అవసరం. వాడు పిలవని పేరంటం. ఏ ఇంట్లో జొరబడదామా, ఏ పిల్లలో జొరబడదామా, ఏ సంఘంలో జొరబడదామా, ఏ దేశంలో జొరబడి లయం చేద్దామా అని లయకర్త ప్రతిరోజు తిరుగుతూ ఉంటాడు. ప్రతి క్రైస్తవుడు మార్గాలలో కావలి ఉండాలి. మార్గాలు. సైతాను మనిషి లోపట ప్రవేశించే మార్గాలు ఏంటో తెలుసా? 3 మార్గాలు. 1, కంటి ద్వారా ప్రవేశిస్తాడు, తస్మాత్ జాగ్రత్త. 2, నోటి ద్వారా ప్రవేశిస్తాడు, తస్మాత్ జాగ్రత్త. చెవి ద్వారా ప్రవేశిస్తాడు. 3, ఈ 3 మార్గాల గుండా వాడు ప్రతి క్షణం వాడు ప్రవేశించాలని ప్రయత్నం చేస్తాడు. మనుషుణ్ణి పడగొట్టడానికి సైతాను వాడే మొట్టమొదటి ఆయుధం నీ కన్నే. నీ కన్నే, నీ కన్నే. అవమును పాడు చేసింది ఆ కన్ను కాదా? ఆకానును పాడు చేసింది ఆ కన్ను కాదా? సింహపు గుండె వంటి గుండె కలిగిన దావీదును పాడు చేసింది ఆ కన్ను కాదా? న్యాయాధిపతి అయిన సంసోను భ్రష్టునిగా మార్చింది ఆ కన్ను కాదా? అందుకనే ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలరా, క్రైస్తవునిగా నీ బ్రతుకులో నీ చూపు విషయంలో జాగ్రత్త, నీ కంటి విషయంలో జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, దేహమంతటికి దీపము నీ కన్ను మంచిదైతే దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. ఎంతోమంది యవ్వన బిడ్డలు ఈ కడవరి దినాల్లో పవిత్రతను కోల్పోవటానికి కారణం, నేను ఇందాక ఆర్కే గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చివరన్న మాట ఏంటో తెలుసా? మనుషుల బ్రతుకును, ప్రత్యేకంగా యవ్వన బిడ్డల జీవితాన్ని పాడు చేస్తుంది సెల్ ఫోన్. ఏముందిలే, ఈ వాట్సాప్ స్టేటస్లో నిమిషం కితకితలు కనపడుతున్నాయి. ఏంటి, నవ్వులు పువ్వులు కనపడుతున్నాయి, జబర్దస్త్ డైలాగులు కనపడుతున్నాయి. నిమిషమే కదా, జస్ట్ 1 మినిటే కదానని ఆ 1 మినిట్ ఆ వాట్సాప్ స్టేటస్ చూస్తాడు. ఇక ఆ బిట్టు చూసిన తర్వాత ఈ బిట్టు చూసాం కదా, దీనిలో ఇంకేముండి ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది? చివరికి సాతానుగాడు పూర్తిగా మనిషిని సినిమాల్లోకి దింపుతాడు. దేహానికి దీపం కన్ను. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలరా, నీ కన్ను ఎలా ఉందో ఒకసారి ఆలోచించు, నీ చూపు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. ప్రతిరోజు సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ వీడియోస్ చూస్తూ, బూతు బొమ్మలు చూస్తూ కాముకత్వాన్ని రేపుకునే ఓ భ్రష్ట యవనస్తునిగా నీ జీవితం మారిపోతుందా? తస్మాత్, నీ కంటి ద్వారా సాతాను ప్రవేశిస్తాడు. నేను ఎరిగిన మంచి యవనస్తుడు, రెగ్యులర్గా ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళేవాళ్ళు. నేను వెళ్ళిన ప్రతిసారి చక్కగా పరిచర్య చేసేవాడు. ఇంజనీరింగ్ 3rd ఇయర్. ఆ సంవత్సరం మీటింగ్కి వెళ్తే యవ్వన బిడ్డ రాలేదు. నేను అడిగా, ఏమా రాలేదు, బాబు ఎందుకు రాలేదు? పాస్టర్ గారిని కూడా అడిగా. అన్నారు, అయ్యా మీటింగ్కి రాకపోవటం మాత్రమే కాదయ్యా, గడిచిన 6 నెలల నుంచి మందిరానికి రావటం మానేశాడయ్యా. నేనే వెళ్ళి నా ఇంటికి బిడ్డను కూర్చోబెట్టా. రే బాబు, చిన్నతనం నుంచి దేవుల్లో పెరిగినోడు కదా, సండే స్కూల్లో ఎదిగిన వాడివి కదా, చిన్నతనంలో బాప్తిస్మం తీసుకున్న వాడివి కదా, కోయర్లో ఉండి పాటలు పాడిన వాడివి కదా, నిన్ను చూసిన ప్రజలంతా యవన బిడ్డ అంటే ఇట్లా ఉండాలి, సంఘంలో ఉన్న పెద్దలందరూ నిన్ను కూర్చి మాట్లాడుకునేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు దేవునికి దూరం అయిపోయావు? 6 నెలలు అవుతుందట మందిరానికి వచ్చి, ఎందుకు నువ్వు మందిరం మానేశావు? 1/2 గంట తర్వాత ఏడుస్తూ చెప్తున్నాడు, కంబైన్డ్ స్టడీ కోసం నా క్లాస్మేట్స్తో కలిసి చదువుకోవటానికి వెళ్ళానన్న. ఒక అన్యుడు ఫోన్ నా దగ్గరికి తీసుకొచ్చి, రే ఈ ఫోటో చూడరా, ఈ న్యూడ్ ఫోటో చూడరా, ఒక్కసారి ఈ న్యూడ్ ఫోటో చూడరా. ఆ సెల్ ఫోన్లో ఫోటో చూపించబోతున్నాడు. అది చూడక మునుపు న్యూడ్ ఫోటో అంటంతో నా కాళ్ళు చేతులు గడగడగడ వణుకుతున్నాయి.
ఎందుకు వణికాయో తెలుసా? నా ఆత్మీయ బలిపీఠాన్ని 20 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చా. 10వ తరగతిలో ఏ పాపం చేయలా, ఇంటర్మీడియట్లో నా కాలు ఎక్కడ జరగలా. విచిత్రం, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదివే వరకు 20 సంవత్సరాలు నా ఆత్మీయతను కాపాడుకుంటున్నాను. అయ్యో, ఈ పనికి మాలిన బొమ్మ దగ్గర నా ఆత్మీయతను తాకట్టు పెడతానా, నేను చూడను అని అనుకుంటూ వాడు పదే శోధించడాన్ని బట్టి ఆ పనికి మాలిన ఫోటో చూశానన్నా. మరలా చూడాలనిపించింది. ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ఫోన్ ఆన్ చేసి ఫొటోస్ చూస్తుండేవాడిని, వీడియోస్ చూస్తుండేవాడిని. ఆ వీడియోస్ చూసిన తర్వాత చివరికి నా బ్రతుకు ఎంత దిగజారిపోయిందంటే, చెల్లి తల్లి అనే భేదం లేదు. చివరికి తోడబుట్టిన చెల్లిని చూసిన కాముకత్వపు ఆలోచనలన్నా, చెల్లి తల్లి అనే భేదం లేదన్నా. చివరికి మందిరానికి వచ్చినప్పుడు కూడా మందిరంలో యవ్వన ఆడబిడ్డలు నిలవబడి పాటలు పాడుతూ ఉంటే, ఆ పవిత్రమైన వస్త్రధారణతో వారు నిలవబడి ఉంటే వాళ్ళని చూసి కూడా కాముకత్వపు ఆలోచనలన్నా. మందిరానికి వెళ్ళి పాపాన్ని మూటగట్టుకొని ఫినిహాసు హోఫ్నీ లాగా నా బ్రతుకును దిగజార్చుకునే దానికంటే నేను మందిరానికి వెళ్ళకుండా ఉంటే బాగుండు కదా అని, దేవుని మీద ఇష్టం లేక కాదన్నా, సంఘం అంటే ఇష్టం లేక కాదన్నా, సంఘ పెద్దలంటే ఇష్టం లేక కాదన్నా, మందిరం అంటే ఇష్టం లేక కాదు. కన్ననే మార్గం గుండా ప్రవేశించిన శత్రువైన సాతాను 20 సంవత్సరాలు కట్టుకున్న ఆత్మీయ బలిపీఠాన్ని వాడు పడగొట్టేశాడు. లైకర్త ప్రవేశించాడు. యవనులారా, మీలో ఎవరి జీవితంలోనైనా కంటి ద్వారా లైకర్త ప్రవేశించి, చెవి ద్వారా లైకర్త ప్రవేశించి, నోటి ద్వారా లైకర్త ప్రవేశించి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేశాడేమో. ఈ రాత్రి వాక్యం వింటుండగా యోబు చేసుకున్న తీర్మానం నువ్వెందుకు చేసుకోకూడదు? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా, కన్యకని నేను ఎలా చూస్తా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయని దావీదు భక్తుడు చేసిన ప్రార్థన, యోబు భక్తుడు చేసిన ప్రార్థన నువ్వు చేసుకొని కన్ననే మార్గాన్ని, చెవులనే మార్గాన్ని, నోరనే మార్గాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే లయకర్త నీ ఇంటిలోకి రాడు, ఆదరణకర్త నీ ఇంటిలో సంచరించటం ప్రారంభిస్తాడు. ఆయన నిరీక్షణకర్తని ఇంటిలో సంచరించడం ప్రారంభిస్తాడు. తస్మాత్ ఒక్క మాట చెప్పి 4వ విషయానికి వెళ్తాను. కంటి విషయంలో, నోరు విషయంలో జాగ్రత్త. దేవుడు బాహ్యాన్ని ఉన్న అవయవాలన్నిటికీ ఓపెన్ పెట్టాడు. బయట ఉన్న అవయవాలకి 2 మాత్రం తలుపులు పెట్టాడు. దేనికి చెప్పండి? కళ్ళకి, రెండోది నాలుగుకి. కంటికి తలుపులు పెట్టాడు. కన్ను జాగ్రత్త. కంటికి తలుపులు పెట్టారు. చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు ఒక పద్యం ఉండేదిగా, కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా, ఆహా మర్చిపోలా, ఎప్పుడు తెరిచినా సొప్పుడు కావనే మాట అన్నారు కదా. ఎస్, కంటికి దేవుడు ఎందుకు తలుపులు పెట్టాడో తెలుసా? తస్మా జాగ్రత్త. నీ కన్ను నీ ఆత్మీయ జీవితం మీద ప్రభావితం చూపిస్తుంది. ఇక 4 దగ్గరికి వచ్చేసరికి 2 తలుపులు కాదు 4 తలుపులు పెట్టాడు. ఎందుకు 4 పెట్టాడో తెలుసా? ఆ 4 ఎంత మంచిదో ఆయనకి తెలుసు గనక. ప్రకృతి చక్రానికి స్విచ్ పెట్టేదే 4 జాగ్రత్త, సాతానుగాడికి మార్గం. నీ చెవులు జాగ్రత్త, సాతానుగాడికి మార్గం. నీ కళ్ళు జాగ్రత్త, సాతానుగాడికి మార్గం. లైకర్త లోకమంతా సంచరిస్తున్నాడు. కుటుంబాలను మింగేశాడు, సంఘాలను మింగేశాడు, దేశాలను మింగేశాడు. వాడు మన కుటుంబాల్లో జొరబడకుండా ఉండున్నట్లుగా నంబర్ 1 దుర్గాలలో కావలి వారి నుంచు, నంబర్ 2 మార్గాలలో కావలి వారి నుంచు. 3వ మాట అద్భుతం, చూడండి. ఆ మాట 3వ మాట అంటాడు, నాతో కలిసి చెప్పండి, నడుము బిగించుకొని. కొంచెం గట్టిగా, నడుము బిగించుకొని. కొంచెం పెద్దగా చెప్పాలి, నడుము బిగించుకొని. స్వరం ఎత్తాల. నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. స్వరం ఎత్తాలి, నడుము బిగించుకొని. క్రైస్తవ జనమా, ఈ రాత్రి
ప్రతి క్రైస్తవుడు, నా తోటి ప్రతి దైవ సేవకుడు నా సంఘంలో లయకర్త ప్రవేశించకూడదు. నా పిల్లల జీవితాల్లో లయకర్త ప్రవేశించకూడదు. నా భర్త జీవితంలో లయకర్త ప్రవేశించకూడదు. నా సంసారంలో లయకర్త ప్రవేశించకూడదు. లయకర్త ప్రవేశించకుండానట్లుగా ఈ రాత్రి ప్రతి క్రైస్తవుడు నడుము బిగించుకునేవాడై ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. ఏం బిగించుకోవాలి? నడుము బిగించుకోవాలి. నడుము మనస్సుకు గుర్తు. జీవితంలో ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు మనస్సును స్థిరపరచుకొని, మనస్సులో చంచలత్వం లేకుండా స్థిరమైన మనస్సుతో నడుము బిగించుకొని నువ్వు ప్రారంభిస్తే లయకర్త నీ కుటుంబంలో లయమైపోతాడు. ఆదరణకర్త పని చేయటం ప్రారంభిస్తాడు. చప్పుడు కొట్టు స్తోత్రాలు చెప్తా. మనస్సును స్థిరపరచుకోవాలి. అద్భుతం. వాస్తవంగా మాది గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతం. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. ఒక చిన్న హాస్టల్లో మా నాన్న ఉద్యోగం చేసేవాడు. నాతో చెప్పేవాడు ఎప్పుడు, నాన్న రై, నేను హాస్టల్లో వర్కర్గా పనిచేస్తున్నా. నా కడుపును పుట్టిన నీవు ఇదే హాస్టల్కి గెజిటెడ్ ఆఫీసర్గా రావాలి. గెజిటెడ్ ఆఫీసర్గా రావాలి. కష్టపడి చదువుకో. ఆ మాటలు నాలో బలంగా పనిచేశాయి. 10వ తరగతి నేను క్లాస్ సెకండ్. ఆ రోజుల్లో 436 మార్కులు వచ్చినాయి. ఆ రోజుల్లో కొంతమంది నన్ను చూసి అనుకుంటారు, జర్మియా గారికి ఒక 65 సంవత్సరాలు ఉండవా అంటే 70 ఉంటాయిలేండి, 65 సంవత్సరాలు ఉంటాయేమో అని అనుకుంటారు. నా వయసు ఇప్పుడు 49 సంవత్సరాలు. ఇంకో సంవత్సరం గడిస్తే 50లో అడుగు పెడతా. 1991 సంవత్సరం నాది 10th క్లాస్ సెకండ్ వచ్చా. ఏలూరులో పాలిటెక్నిక్ చదవటానికి వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసిన తర్వాత నాకు అర్థమైంది నేను కాస్త పేద స్థితిలో ఉన్నవాడిని. మా నాన్నకున్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని బట్టి నేను అనుకునేవాడిని, ఏం పర్వాలేదు, మేము మంచి ఫ్యామిలీ, మంచి స్థితిలో ఉన్న వాళ్ళమే అని అనుకునేవాడిని. వాళ్ళ మధ్యలోకి వెళ్ళిన తర్వాత నా పేద స్థితి ఏంటో నాకు బాగా అర్థమైంది. ఈ పేద స్థితిలో నుంచి ఒక మంచి స్థితికి రావాలంటే నేనేం చేయాలి? ఏం చేస్తే ఒక మంచి స్థితికి వస్తా? మా నాన్న ఎప్పుడు అంటాడు కదా, నాన్న నేను 4th క్లాస్లో ఎంపైనరా, నేను హాస్టల్లో ఊడ్చే పని చేసేవాడిరా, నా కడుపున పుట్టిన మీరు ఇదే హాస్టల్కి గెజిటెడ్ ఆఫీసర్లుగా మీరు రావాలి. ఆ మాటలు బలంగా నాటాయి. పాలిటెక్నిక్ జాయిన్ అయ్యా. నేను ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి చేరాలంటే ఏం చేయాలి? నా కళ్ళ ముందు 2 కనపడ్డాయి. నంబర్ 1, హృదయపూర్వకంగా నా ప్రభువుని వెంబడించాలి. నంబర్ 2, కష్టపడి చదువుకోవాలి. కష్టపడి చదువుకోవాలి. చిన్న వయసులో ప్రభువును పట్టుకోవడం, 19వ ఏట ప్రభువును పట్టుకోవడం ప్రారంభించాను. కష్టపడి చదువుకోవటం ప్రారంభించాను. 95వ సంవత్సరంలో నాది పాలిటెక్నిక్ అయిపోయింది. విచిత్రం తెలుసా, 80%తో సిఆర్ రెడ్డి కాలేజీ నుంచి నేను బయటకు వచ్చా. హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేయటానికి వెళ్ళాను. ఓ మంచి కంపెనీలో దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. నేను హైదరాబాద్ పట్టణానికి వెళ్ళి ఆ రోజుల్లో నా కష్టార్జితంతో నా తమ్ముడిని చదివించుకున్నా. ఇంకో తమ్ముడికి ఉద్యోగం ఇప్పించా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఏమీ లేని పేద స్థితిలో నుండి ఈరోజు ఆయన కృపను బట్టి శిఖరం మీద దేవుడు కూర్చోబెట్టాడు. ఎందుకో చెప్పంటారా? నా యవ్వన వయసులో ఆ అమ్మాయిని చూసి మనసు పాడు చేసుకొని, ఈ అమ్మాయిని చూసి నా మనసు పాడు చేసుకొని అపవిత్రమైన అడుగులు వేసిన జ్ఞాపకాలు లేవు. హైదరాబాద్ రంగుల ప్రపంచం. నేను హైదరాబాద్ ఉన్న ప్రాంతం, సినిమా హాల్ హైదరాబాద్లో ఎక్కువగా ఎక్కడుంటాయో అక్కడ ఉండేవాడిని. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, హైదరాబాద్లో సినిమా హాల్ ఎక్కువగా ఎక్కడుంటాయి? మా థామస్ గారికి తెలిసినట్టుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర. ఆ ప్రాంతంలో ఉండేవాడిని. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు రకరకాల శోధనలో నా హృదయం, నా మనస్సు దేవుని కొరకు ఎలా స్థిరపడిందో చెప్పంటారా? యవ్వన కాలంలో యోసేపు ఎలా పవిత్రంగా బ్రతికాడో
నా ఈ చిన్న యవ్వన జీవితాన్ని పవిత్రంగా దేవునికి కానుకగా ఇవ్వాలి. యవ్వన కాలంలో యోసేపు ఎలా పవిత్రంగా బ్రతికాడో నా యవ్వన జీవితాన్ని ప్రభు కానుకగా ఇవ్వాలని 21వ ఏట బాప్తిస్మం తీసుకొని ప్రభువులో బ్రతకటం ప్రారంభించాను. అద్భుతం తెలుసా? ఆ స్థిరమైన మనసు కలిగి ప్రభువును వెంబడించడాన్ని బట్టి పక్కా పల్లెటూరులో పుట్టిన నన్ను పల్లెటూరు నుంచి ప్రభు లేవనెత్తి ఈరోజు ప్రపంచానికి నా దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా మా ఊరి పేరు గూగులమ్మ తల్లిని అడగండి. గూగులమ్మ తల్లి ఉంది కదా, అదే వాళ్ళ సెల్లెలో అదే రూట్ మ్యాప్ చూపిస్తుంది కదా, వాళ్ళ సెల్లెలను అడగండి. మా ఊరి పేరు నొక్కితే ఈ పేరు ఎప్పుడు నేను వినలేదని చెప్పిద్ది. అది మీ ఎదుట నిలవబడిన నేను ఊరు పేరు లేనోడిని. ఈ రాత్రి వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, నడుం కట్టుకోండి. భారతదేశం క్రీస్తు సొంతం కావాలంటే, భారతదేశంలో క్రైస్తవ రాజ్య వ్యాప్తి బహుబలంగా జరగాలంటే క్రైస్తవ యవ్వన బిడ్డల్లో నుండి ఐఏఎస్ ఆఫీసులు లేవాలి, ఐపీఎస్ ఆఫీసులు లేవాలి, డాక్టర్లు రావాలి, గెస్టెడ్ ఆఫీసులు లేవాలి. ఒకవేళ నీ తండ్రి కండక్టర్ ఏమో, కండక్టర్ కడుపున పుట్టిన నీవు కలెక్టర్గా దేవుని చేత ఆశీర్వదించబడాలి. ఈ గొప్ప పని కొరకు నడుం కట్టుకో. చిచ్చోరగాడ్లాగా బ్రతకో, పోకిరోడ్లాగా బ్రతకో, వ్యధవేషాలు వేయకో, పనికిమాలిన కార్యక్రమాలు చేయకో. రాబోయే దినాలు గడ్డు దినాలు. ఇలాంటి గడ్డు దినాలలో క్రైస్తవి గడ్డ మీద నిలవబడాలన్నా, రాజ్యం క్రీస్తు సొంతం కావాలన్నా క్రైస్తవ కుటుంబాలలో నుండి రక్షకులు బయలుదేరాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రక్షకులు బయలుదేరాలి. యవ్వన బిడ్డలారా, కష్టపడి చదువుకోండి, కష్టపడి చదువుకోండి. ఒక్క క్షణం కూడా వృధా చేసుకోవద్దు. పుస్తకాల పురుగైపోండి, పుస్తకాల పురుగైపోండి. వెకిలి చేష్టలు చేయొద్దు. కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు విచిత్రం చూడండి. కొంతమంది తల్లులకు జ్ఞానం ఉండదు. విచిత్రం ఏంటంటే, పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఒక తలలో 50 జాడలు వేస్తారు. నాకు అర్థం కాదు. ఇదొక జాడ, ఇదొక జాడ, ఇదొక జాడ, ఇదొక జాడ, ఒక తలకాయలో 50 జాడలు అందంగా మేకప్ చేసి, ఏమంటారు, అందంగా మేకప్ చేసి ఫ్యాషన్ షోకి పంపించినట్లుగా పిల్లల్ని పంపిస్తారు. నేనంట, అమ్మాయిని కాలేజీకి పంపించేది అమ్మాయి అందం చూపించుకోవటానికా, చదువుకోవటానికా? ఏమంతా సైలెంట్ అయిపోయారండి. అందం చూపించడానికా? ఎందుకు ఈ పోకిరి చేస్తలో? ఒక పిల్లోడు చర్చికి వచ్చాడు. వాడిని చూస్తే నాకు విచిత్రం అనిపించింది. ఈ మధ్యలో జుట్టు ఉంది చూసారా, కోడిపుంజు జుట్టున్నట్టుంది. 3 సార్లు ఉడత సార్లు వేసాడు. ఎవడురా ఈ పిల్లోడని చూస్తే మన చర్చికొచ్చే పిల్లోడే. ఇటువైపు 0 సైజు పెట్టాడు, ఇటువైపు కూడా 0 సైజు పెట్టి పొలం దున్నినట్టుగా దున్నాడు, సాలుగా దున్నాడు. ఎవడురా ఈ పిల్లోడని చూస్తే మన చర్చికొచ్చే పిల్లోడే. నేను అన్నాను, రే అనే లోపు ఈ గుండి ఉంది చూసారా, ఈ గుండి తీసి ప్రార్థన చేయన్నా అన్నాడు. ఒరే, నీ ప్రార్థన సంతకెళ్ళా, ముందు గుండి పెట్టుకోరా, గుండి పెట్టుకో. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవదూతలు ముఖాన్ని కప్పుకొని, కాళ్ళు కప్పుకొని, గడగడలాడుతూ దేవుని ఆరాధించాయి. దేవుని మందిరంలో వెచ్చలవిడిగా బ్రతకటానికి ఇది చేపల మార్కెట్ కాదు, కూరగాయల మార్కెట్ కాదు, దేవుని సన్నిధిలో ఉన్న భయం ఈ కాలంలో చాలా వరకు పోయింది. ఏమనుకోవద్దు అన్న. ఒకటి ఖండితంగా చెప్పాలనుకున్నా, చెప్పొచ్చా? మీ పర్మిషన్ తీసుకొని. ఇవాళ రేపు చాలామంది పాస్టర్ గారులు ముసుకేసుకోవట్ల. మీరు చూడండి, ఒక్కొక్కళ్ళు తల్లులు ఎట్లా చక్కగా ముసుకేసుకున్నారు. దేవదూతలు ఎక్కడో లేరు, మచిలీపట్నంలోనే ఉన్నారన్నట్టుంది. ఎంత చక్కగా ముసుకేసుకున్నారో చూడండి. ఈ కాలంలో వచ్చే యవ్వన పాశ్రమలు ఉన్నారు చూసారు, ముసుకేసుకోవట్ల. ఎందుకు ముసుకేసుకోవట్లేదురా బాబు అని ఆలోచిస్తే గమనించండి, అక్క టీవీలో కనపడటానికి వచ్చేటప్పుడు ఫుల్గా మేకప్ వేసుకొని వచ్చి ఉంటుంది కదా, చెవులకి సైకిల్ చక్రాలు వేసుకొని వచ్చి ఉంటుంది కదా, ఫుల్గా మేకప్ వేసుకొని వచ్చి ఉంటుంది కదా. ముసుకేసుకుంటే మేకప్ కనపడదుగా.
ముసుకేసుకుంటే మేకప్ కనపడదు కదా. కాలం గడిచే కొద్దీ క్రైస్తవ పద్ధతులను కొంతమంది మారుస్తున్నారు. దైవజనమ, సంఘం ఎప్పుడు ఆది అపోస్తుల పునాది మీద కట్టబడే కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన పితరులు మనకు నేర్పిన మూలోపదేశాలు, ఆ దైవిక క్రమాన్ని ప్రాణం పోయే వరకు కూడా దాన్ని మనం కాపాడుదుముగాక. దానిలో మనం నిలవబడదాం. మన పిల్లల పిల్లలకు దాన్ని మనం నేర్పుదాం గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 గట్టిగా. గుండి పెట్టుకోరా అన్నాను. గుండి పెట్టుకోరా అన్నప్పుడు ఆడేం చేశాడు తెలుసా? గుండి పెట్టని ఇట్లా అన్నాడు. నేనే గుండి పెట్టా. గుండి బాగానే పెట్టించుకున్నాడు. ఆడు జుట్టు చూసా, ఏమిరా ఇదే? కోడి పుంజు జుట్టులాగా ఇట్లా లేచి ఇట్లా ఆడుతుంది, ఏంట్రా ఇదే? ఎప్పుడైతే వాడు జుట్టు టచ్ చేశానో వాడి ముఖం టచ్ స్క్రీన్ అయిపోయింది, రంగులు మారిపోయింది, అదో రకంగా అయిపోయాడు. ఇంటికి వెళ్ళి అమ్మతో అన్నాడంట, మమ్మే వచ్చే ఆదివారం నుంచి మీ చర్చికి రాను. వాళ్ళమ్మందంట, ఒరే మీ చర్చ్ అంటావేంటి? అది మన చర్చే కదా, అన్నయ్య కదా నీకు పేరు పెట్టింది, అన్నయ్య కదా నీకు అన్నప్రాసనం చేసింది. అది ఒకప్పుడు మాట, ఇక రేపు ఆదివారం నుంచి మీ చర్చికి రాను అన్నాడంట. వాళ్ళ అమ్మ కూర్చోబెట్టి, ఎందుకురా ఇంత పెద్ద మాట అన్నావు? వాడు అంటాడంట, నా జుట్టు జోలు అయ్యగారికి ఎందుకు? నా జుట్టు అదే నా వార్తలో నా ఇష్టం అనేది ఒక ఛానల్ ఉంది చూసారా? నా జుట్టు నా ఇష్టం. బా అద్భుతం. చూడండి చూడండి చూడండి. క్రైస్తవ యవన బిడ్డలారా, మనకొద్దు ఎట్లాంటి పోకిరి చేష్టలు. చదువుకుంటున్నావు, నా వైపు చూడు. నీ తల్లి నర్సా, అదే హాస్పిటల్కి నువ్వు డాక్టర్గా అడుగు పెట్టాలి. నీ తండ్రి లేబర్ పని చేశాడా, అదే ప్రాంతంలో గజిటెడ్ ఆఫీసర్గా నువ్వు ఊరేగాలి. నా నోట నుంచి ఎప్పుడు ఈ మాట వస్తుంది, క్రైస్తవ యవ్వన బిడ్డలు అయితే ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రవక్తలన్నా కావాలి, దేశాన్ని ఏలుబడి చేసే పాలకులుగానైనా దేవుడు వాళ్ళను మార్చాలి. మన పిల్లల్లో ఎవ్వడు పనికి మాలిన వాడు కాకూడదు, పోకిరోడు కాకూడదు, రోడ్డు రోమియో కాకూడదు. కొంతమంది యవ్వన బిడ్డలు ఉంటారు, ఎయిర్ ఫోర్స్లో పని చేస్తారు. ఎయిర్ ఫోర్స్ అంటే అదేదో వాయు విమానం అనుకునేరు కాక గాలికి తిరుగుతూ ఉంటారు. గాలికి తిరిగే బ్యాచ్ ఉంటుంది. యేసు నామములో ఆ మనస్సు లయమైపోవునట్లుగా మన యవ్వన బిడ్డలను విడిచి ఆ లయకర్త ఆత్మ దూరమైపోవునట్లుగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. తల్లి కూర్చోబెట్టి చెప్పిందట, ఏమైందిరా? వాడు అంటాడంట, నా జుట్టు ఎత్తుంది 3 అంగుళాలే. మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు 6 అంగుళాలు. వాడు కూడా క్రిస్టియనే. వాడు వాళ్ళ చర్చికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పాస్టర్ గారు ఏమనలా, వాళ్ళ పాస్టర్ గారికి లేని మంట మన పాస్టర్ గారికి ఎందుకంట అన్నాడంట ఈడు. ఆ పాస్టర్ గారు ఏమల్లా, ఈ పాస్టర్ గారు ఏమల్లా, మన పాస్టర్ గారికి ఎందుకంట మంట? గుండీలు ఇక్కడ దాకా పెట్టుకోవాలని బైబిల్లో ఏమైనా రాసి ఉందా? ఈడు అడిగే మాట. అప్పుడు తల్లి కూర్చోబెట్టి చెప్పిందట కరుణాకర్ గారు. ఏం చెప్పిందంటే, ఒరే మన కాపరి ప్రజల మందిరానికి వస్తే చాలు, నాకు కానుకలు ఇస్తే చాలు అని చూసి చూడనట్లుగా వెళ్ళేవాడు కాదురా. మందిరానికి వచ్చే నా పిల్లల డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉందని చివరికి గుండెల మీద కూడా మనసు పెట్టి బాధ్యత కలిగిన కాపరిని దేవుడు మనకిచ్చాడురా. ఇలాంటి బాధ్యత కలిగిన కాపరి ఉండటం ఇది మనకు ఆశీర్వాదం. వాళ్ళు ఎలా బ్రతికితే మనకెందుకు? వీళ్ళని గద్దిస్తే మన దశంభాగాలు పోతాయేమో, మన కానుకలు పోతాయేమో, మన రాబడి పోతుందేమోనని ముఖస్థుతి చూసి డబ్బు చూసి వాళ్ళు సేవ చేసేవాళ్ళు కాదురా. ఇలాంటి కాపరులు ఉండటం, ఇలాంటి కాపరులను మచిలీపట్నాన్ని ప్రేమించి 100 మందిని దేవుడు ఈ ప్రాంతంలో అనుగ్రహించాడు. అలాంటి కాపరులు ఉండటం మనకు ఆశీర్వాదం రా అని చెప్తే వాడు ముగింపులో అన్నాడంట, అంతేనంటావా మమ్మే? అట్టయితే వచ్చే ఆదివారం నుంచి బ్రతుకు కాలం అంతా మన చర్చికే వస్తాను మమ్మీ అన్నాడంట. అయితే తర్వాత ఆదివారం వచ్చాడు. విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఈసారి గుండీలు ఫుల్గా పెట్టుకున్నాడు, కానీ ఫుల్గా బోడిగుండు చేసుకున్నాడు. ఆడు బోడిగుండు చూసి నేనేమనుకున్నాను తెలుసా? మొత్తానికి ఇది కూడా కొత్త ఫ్యాషన్ ఏమో. అయితే నేను మనసులో అనుకున్నా, ఈడు బోడిగుండు జోలి టచ్ చేయకూడదు, ఎందుకంటే జుట్టు జోలి టచ్ చేసేటప్పుడు టచ్ స్క్రీన్ అయిపోయింది కదా, ఆడు ముఖం రంగులు మారిపోయింది కదా, ఏమీ అనకూడదు, ఒక్క మాట కూడా అనకూడదని నేను సైలెంట్ అయిపోయా. వాడు ప్రార్థన చేసుకోవడానికి వచ్చాడు.
అనాలోచనగానే వాడు గుండు వైపు అదో రకంగా చూసా. వాడు అంటాడు, అన్నా ఇది ఫ్యాషన్ కాదన్నా, అది పోవాలంటే ఇదొక్కటే మార్గం అన్నాడు. నాకు అర్థం కాల. అది పోవాలంటే ఇదొకటే మార్గం అన్నావేంట్రా అన్నాను. అంటాడు, అన్న పాత ఫ్యాషన్ ఉంది, కోడిపుంజు చుట్టూ ఫ్యాషన్ ఉంది, అది కోకటి వేళతో సహా తొలగించబడాలంటే బోడుగుండు తప్ప ఇంకొక మార్గం లేదన్నా. అన్నా ఇది ఫ్యాషన్ కాదన్నా, అది పోవటానికి ఇది చేశాను అన్నాడు. ఆ తర్వాత బిడ్డది ఇంజనీరింగ్ అయిపోయింది. ఈరోజు అదే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. పరిచర్యలో వారి కుటుంబం కుడిభుజాలుగా దేవుని కొరకు నిలవబడ్డారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. యవన బిడ్డలారా, ఒక్కసారి నా వైపు చూడండి, నా గుండెల్లో వేదన చూడండి, నడుం కట్టుకోండి. క్రైస్తవ కుటుంబాలు భారతదేశంలో ఐశ్వర్యవంతులు కావాలి. భక్తిలోనైనా, ఆర్థికంగానైనా, ఆరోగ్యపరంగానైనా దేశాన్ని శాసించే స్థితిలో ప్రతి క్రైస్తవ కుటుంబం లేచునుగాక. అలాంటి గొప్ప పని నీ ద్వారా జరుగునట్లుగా ఈ రాత్రి నడుము బిగించుదువుగాక. ఒకవేళ నువ్వు అనొచ్చు, అన్నా నాకేమి లేదన్నా, నేను కూడా ఏ ఇందిరాగాంధీ కడుపును పుట్టున్నట్టయితే దేశాన్ని శాసించే స్థాయికి వెళ్ళేవాడిని అన్న. నేను ఇందిరాగాంధీ కడుపు పుట్టలేదుగా, ఎన్టీ రామారావు గారి కడుపును పుట్టలేదుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కడుపును పుట్టలేదు కదా. వాళ్ళకంటే రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నాయి, ఏమీ లేను అన్నా. నేను ఎలా సాధించగలుగుతాను? ఎలా సాధించగలవో గుండెల్లో రాసుకునే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక ముగింపుకు వచ్చాను. చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం. 18వ అధ్యాయం 46వ వచనం. నాతో కలిసి చెప్పండి, అందరూ కొంచెం పెద్దగా నాతో కలిసి చెప్పండి. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని, స్వరమెత్తాలి, అందరూ పెద్దగా చెప్పాలి, ఆహాబు కంటే ముందుగా పరిగెత్తిపోయి యెజ్రెయేలు గుమ్మము నొద్ద వచ్చెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బహు విలువైన ముత్యం లాంటి మాట అన్న. ఇందులో ముత్యం లాంటి మాట ఏముంది అని అంటారా? ఆహాబు ఏలియా కర్మేలు పర్వతం దగ్గర ఉన్నారు. ఆహాబుతో ఏలియా అన్నాడు, నాన్న మోపైన వర్షం రాబోతుంది, వర్షంలో తడవకుండా ఉండునట్లుగా నువ్వు రథాలను రౌతులను సిద్ధపరచుకొని యెజ్రెయేలు పట్టణానికి వెళ్ళిపో. కర్మేలు పర్వతం నుండి యెజ్రెయేలు పట్టణానికి 30 కిలోమీటర్ల దూరం. రథాలు రౌతులు సిద్ధపరచుకొని దౌడు తీయిస్తూ యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వెళ్ళాడు ఆహాబు. విచిత్రం ఏంటో తెలుసా? యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వెళ్ళక మునిపే ఆల్రెడీ ఆ గుమ్మం దగ్గరకు వచ్చి ఏలియా నిలవబడి ఉన్నాడు. ఏలియాకి రథాలు లేవు సార్, రౌతులు లేవు, గుర్రాలు లేవు, సైనికులు లేరు. ఆహాబుకు అర్థం కాక, ఏలియా నాకంటే ముందుగా ఎలా నువ్వు రాగలిగావు? నీకు రథాలు లేవు, రౌతులు లేవు కదా, ఎలా నువ్వు రాగలిగావు? ఏలియా అంటాడు, యెహోవా హస్తము నన్ను బలపరచగా నడుము బిగించుకొని నేను బయలుదేరాను. రథాలు రౌతులు కలిగిన నీవు సాధించిన విజయాల కంటే అఖండమైన విజయం సాధించేటట్లుగా యెహోవా హస్తం నన్ను బలపరిచింది. యవన బిడ్డలారా, సవాల్తో తీసుకోండి. అందరికీ రథాలు ఉన్నాయేమో, అందరికీ రౌతులు ఉన్నాయేమో, అందరికీ గుర్రాలు ఉన్నాయేమో, వాటిని మించి యెహోవా హస్తం నీకు తోడుగా ఉంది. యెహోవా హస్తం నీకు తోడుగా ఉంది. సాహస కార్యాలు చేసే దేవుని దక్షిణ హస్తం ఈ రాత్రి నీకు తోడుగా ఉందన్న సంగతి నువ్వెరిగి నడుము బిగించుకొని కష్టపడి సేవ చేయి, కష్టపడి వ్యాపారం చేయి, కష్టపడి భక్తి జీవితం చేయి, కష్టపడి చదువుకో. విన్నారా? నేను ఇందాక వెళ్ళినప్పుడు ఆర్కే గారు చెప్తున్నారు, 1983 సంవత్సరంలో సైకిల్ మీద తిరుగుతూ వ్యాపారం చేశారు. అన్న మీరు విన్నారా? అదిగో అక్క చెప్పారు. అమ్మ మీరేనా చెప్పింది?
సైకిల్ మీద తిరుగుతూ బ్రతికాం. మొద్దన్నానికి కూడా అల్లాడిపోయే పరిస్థితి. 83లో సైకిల్ మీద తిరిగిన ఆయన్ని ఈరోజు శిఖరాల మీద దేవుడు కూర్చోబెట్టాడు. సార్ మీ రథం ఎవరు? మీ రౌతు ఎవరు? ఎవరు మిమ్మల్ని బలపరిచారు? దేవుని హస్తం ఒక మనిషిని బలపరిస్తే. యవన బిడ్డలారా, ఈ మాట చెప్పి నేను ఆఖరి విషయానికి వెళ్తాను. ఒకవేళ తల్లిదండ్రులుగా నువ్వు అనుకోవచ్చు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదివించారయ్యా, కార్పొరేట్ కాలేజీలో చదివించారయ్యా, నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించానయ్యా, నా పిల్లలు ప్రయోజకులు అవుతారా? నేనంట, యెహోవా హస్తం బలపరిస్తే కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చదివిన వారు సాధించిన విజయాల కంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన నీ పిల్లలు అఖండమైన విజయాలు సాధించేటట్లుగా దేవుని హస్తం మిమ్మల్ని బలపరచునుగాక. నా చేతులెత్తి మీ ఒక్కొక్కరిని దీవిస్తున్నాను. ఏలియాని ఏ హస్తం బలపరిచిందో ఈ రాత్రి వాక్యం బోధిస్తున్న నన్ను, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి దైవ సేవకుని, ప్రతి సంఘాన్ని, ప్రతి క్రైస్తవ యవ్వన బిడ్డను నా దేవుని హస్తం బలపరుచునుగాక. నా వైపు చూడ. ఆయన హస్తం బలపరుస్తుందన్న సంగతిని వెరిగి నడుము బిగించు అను. నన్ను కాకపోతే నా దేవుడు ఇంకెవరిని దీవిస్తాడు? నా తలెత్తకపోతే నా దేవుడు ఇంకెవరి తలనెత్తుతాడు? నన్ను శిఖరాల మీద కూర్చోబెట్టకపోతే నా దేవుడు ఇంకెవరిని శిఖరాల మీద కూర్చోబెడతాడు? నడుము బిగించుకొని బయలుదేరు. లయకర్త లయమైపోతాడు. ఆదరణకర్త, నిరీక్షణకర్త, విశ్వాసకర్త నీ ఇంటిలో ఆత్మస్వరూపిగా ఆయన సంచరించును గాక. ఆఖరి మాట, ఒక మాట అంటాడండి. లయకర్త వస్తాడు. నువ్వు నడుము బిగించుకున్నావు, దుర్గాలు కట్టుకున్నావు, మార్గాలలో కావలి వారి నుంచో, అయినా వాడు రావటానికి ప్రయత్నం చేస్తాడు. వాడు ఎప్పుడైనా రావటానికి ప్రయత్నం చేస్తే చివరి మాట అంటాడండి, బహుబలముగా. చెప్పండి చెప్పండి చెప్పండి. బహుబలముగా వాడిని ఎదిరించు. ఎట్లా ఎదిరించాలంట? కొంచెం గట్టిగానండి. కొంతమంది ప్రార్థనలు ఎట్లుంటాయో తెలుసా? సైతానా ప్లీజ్, సైతానా నువ్వు పో, సైతానా ప్లీజ్, సైతానా నువ్వు పోయి, సైతానా. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, సైతాను గారు ప్లీజ్, సైతాను గారు పో, సైతాను గారు అని. వాడికి గారు అనే డిగ్రీ ఇచ్చాడు. సైతాను గారు అని ప్రార్థన. నో నో నో. వాడిని ఎలా ఎదిరించాలో తెలుసా? బహుబలముగా. చెప్పాలి. బహుబలముగా వానిని ఎదిరించు. ప్రతి క్రైస్తవుడు సైతానుకి భయపడేవాడు కాదు, సైతాను గారిని ఎదిరించేవాడిగా మన ముందుముగాక. వాడిని ఎదిరించాలి. సైతాను గాడు ఎవడో తెలుసా? వీధి కుక్క. ఇప్పుడు మన వీధి గుండా వెళ్తున్నప్పుడు కుక్క తరుణంతో బౌ 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 అంటది. మనం అట్లా పరిగెత్తుతూ ఉన్నాం అనుకోండి, ఇంకా సౌండ్ పెంచింది. సౌండ్ పెంచిందో లేదో వీధి కుక్కలని ఏదో SMS పంపించినట్టుగా పరిగెత్తుకుంటూ వస్తాయి, వాట్సాప్ మెసేజ్ పంపించినట్టుగా పరిగెత్తుకుంటూ వస్తాయి. నువ్వు పరిగెత్తుతూ ఉంటే ఇంకా తరుముతూ ఉంటాయి. పారిపోకుండా అక్కడే నిలవబడి కదం తొక్కి ఒక రాయి తీసుకొని అలా విసిరేయటానికి నువ్వు ప్రయత్నం చేసావనుకో, తరుముతూ ఉన్న కుక్క అక్కడికక్కడే ఆగి తోక ముడిచి వాడు పారిపోవటం ప్రారంభిస్తాడు. అందుకనే యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి ఆ మాట ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఇక నేను ముగిస్తున్నాను ఇక్కడ. ఎస్, నా వైపు చూడండి అందరూ, కొంచెం పెద్దగా చెప్పండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. యేసు నామం పేరిటి రాత్రి మన గృహాలను అపవాది విడిచి పారిపోవును గాక. వాడి కార్యాలు పారిపోవును గాక. రోగపు దురాత్మ పారిపోవును గాక. పేదరికపు దురాత్మ పారిపోవును గాక. ఆర్థిక బంధకాలనే దురాత్మ యేసు నామం పేరిట ఈ రాత్రి ప్రతి కుటుంబాన్ని విడిచి వాడు పారిపోవును గాక. పారిపోవునట్లుగా చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మన సంఘాలను విడిచి పారిపోవును గాక. దేశాన్ని ఏలుబడి చేస్తున్న దురాత్మ యేసు నామములో వాడు పారిపోవును గాక. చప్పటి కొడుతూ స్తుతించుదాం.
బట్ కండిషన్ విచిత్రం. ఆడు పారిపోవాలంటే ముందు ఒక మాట అంటాడు, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబట్టం అంటే దేవుని మాటకు లోబట్టం. ఒకసారి పాలకొల్లు ప్రాంతం నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. అయ్యగారు, పలానా చోట ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక ఇంజనీర్ పనిచేస్తాడయ్యా, చిన్నప్పుడు మా దగ్గరే పెరిగాడు, మా దగ్గరే చదువుకొని ఉద్యోగం వచ్చింది, తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చారయ్యా, కనీసం ఒక 1000 రూపాయలైన తల్లిదండ్రులకు పంపించడు, కాస్త అబ్బాయికి బుద్ధి చెప్పాలి, నాకు సపోర్ట్గా రండి, 4 మాటలు మీరు కూడా చెబుతురుకొని అని అన్నాడు. నేను అన్నా, పాస్టర్ గారు, నాకు ఈ పంచాయతీలు అస్సలు పడవు. పంచాయతీలకు వెళ్ళేవంటే ఒకళ్ళని తప్పు అనాలి, ఇంకొకళ్ళని ఒప్పు అనాలి. ఎవరినైతే తప్పు అంటామో జీవితాంతం వాడుకు జీవితాంతం ఆ వ్యక్తి మనకి మిత్రుడు అవుతాడా, బద్ధశత్రువు అవుతాడయ్యా. నేను ఈ పంచాయతీలకు రాలేని ఏమనుకోవద్దన్న అంటాడు ఆయన. నాకు సపోర్టుగా రండి, జస్ట్ మీరేం మాట్లాడొద్దు అన్నాడు. మొత్తానికి వెళ్ళాం. 1,50,00,000 రూపాయల ఇల్లు. ఆ ఇంట్లో అడుగు పెట్టడం ఆలస్యం, 2 బొచ్చు కుక్క పిల్లలు వచ్చినాయి బయటికి, బొచ్చు కుక్క పిల్లలు. ఆ బొచ్చు కుక్క పిల్లలతో పాటు ఆ ఇంటి ఆయన కొడుకు వచ్చాడు. పాస్టర్ గారిని చూసి, పాస్టర్ గారు మా బొచ్చు కుక్క పిల్లలు. ఆ కుక్క పిల్లలను చూసి ఈలోపు పాస్టర్ గారు అన్నాడు, ఒరే ఈ కుక్కలు భలే ఉన్నాయే అన్నాడు. ఆ పిల్లోడు అంటాడు, వాట్ అంకుల్, దిస్ ఈజ్ నాట్ కుక్క, దిస్ ఈజ్ నాట్ కుక్క, దీని పేరు సోనీ, దాని పేరు మేఘన అన్నాడు. ఎంత అద్భుతమైన పేర్లు పెట్టాడు. ఒక్కొక్క దానికి నెలకొచ్చి 5,000 10,000 మేము ఖర్చు పెడతాం అంకుల్, దీని పేరు సోనీ, దాని పేరు మేఘన అన్నాడు. పాస్టర్ గారు అన్నాడు నా దగ్గరకు వచ్చి, కుక్క పిల్లలకి 10,000 ఖర్చు పెడుతున్నారంటయ్యా, కన్న తల్లిదండ్రులకు 1,000 రూపాయలు పంపించట్లేదయ్యా, ఏం కొడుకు అన్నాడు. నాకు కొంచెం బాధ అనిపించింది. ఇక ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం. ఆ పాస్టర్ గారు ఇంజనీర్ని పిలిచి, అంటే చిన్నతనం నుంచి అక్కడ పెరిగినోడు కాబట్టి, రేయ్ తల్లిదండ్రులకు 1,000 రూపాయలు పంపించలేవురా, అమ్మా నాన్న నేను ఎట్లా కష్టపడి పెంచారా, వాళ్ళు పొలంలో వ్యవసాయం చేసి రెక్కల మొక్కలు చేసుకొని చదివిస్తే కనీసం 1,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటానికి నీకు చేతులు రావట్లేదురా అని పాస్టర్ గారు స్వతంత్రంగా ఏదో గద్దిస్తున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, ఆ కిచెన్లో ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ ఈ మాటలుంది. ఈయన పప్పు గుత్తి తీసుకొని బయలుదేరిందంటే నేను గడగడ గడగడ గడ వణుకుతున్నా. పొరపాటున పొరపాటున ఆ పప్పు గుత్తి ఏమైనా మా కళ్ళ ముందే, నాకు తెలియని భయం అయిపోయింది. పప్పు గుత్తి తీసుకొని వచ్చి అంటది, అయ్యగారు అవి మా డబ్బులు, అయ్యగారు మా డబ్బులు వాళ్ళు ఎవరికో ఎందుకు ఇస్తాం అయ్యగారు, వాళ్ళు ఎవరంటా వింటామా, మీ అత్తమామలే కదా, వాళ్ళు మా అత్తమామలు అయితే అయి ఉండొచ్చు, నా భర్త కష్టం, మా డబ్బు మా ఇష్టం అని. ఆ పాస్టర్ గారు నా పక్కనే కూర్చొని నన్ను మోసేతో పొడుస్తున్నాడు. నువ్వు కూడా 2 మాటలు మాట్లాడాను. అసలే చేతిలో పప్పు గుర్తుందిరా నాయన, ఎందుకు ఈ బాధలు అని చెప్పి నేను సైలెంట్ అయిపోయా. మొత్తానికి ఇక భోజనాలు పెడుతున్నారు. ఆ వడ్డిస్తా నా దగ్గరకు వచ్చి, అప్పట్లో యూట్యూబ్ ఇదంతా లేదు, నా దగ్గరకు వచ్చి అంటది, అయ్యగారు మీరు చాలా మంచి అయ్యగారులా కనపడుతున్నారు అయ్యగారు, ఎంత డీసెంట్గా ఉన్నారు కదా అయ్యగారు మీలాంటి పాస్టర్ గారు నేను ఎక్కడా చూడలేదు అయ్యగారు అని అంటుంది. నేను ఎందుకు మంచివాడినో తెలుసా, ఏమనలేదు కాబట్టి మంచివాడిని అయిపోయా. ఇక మొత్తానికి ఆ పాస్టర్ గారికి 2 ముక్కలు వేస్తూ ఉంటే నాకు 4 అయిపోతుంది. వద్దులే తల్లి అంటున్నా, మీరు చాలా మంచివాళ్ళు అయ్యగారు, మీలాంటి వాళ్ళు ఆరోగ్యంతో ఉండాలని. సరే మొత్తానికి అయిపోయింది. చేయి కడుక్కోవటానికి వెళ్ళి చేయి కడుక్కుంటా వచ్చేటప్పుడు వచ్చాంది, అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయరా. ఏంటమ్మా, నా వయసు 40 సంవత్సరాలే కానీ రోజుకొచ్చి గుప్పెడు ట్యాబ్లెట్లు మింగుతా, గుప్పెడు ట్యాబ్లెట్లు. అంటే రోగాలు ఉన్న వాళ్ళందరికీ అది అందుకే ఉన్నాయని నేను చెప్పను. థైరాయిడ్ ఉందయ్యా, షుగర్ ఉందయ్యా, బీపీ ఉందయ్యా, కొలెస్ట్రాల్ ఉందయ్యా, మొత్తం లిస్టు చెప్పింది, 9 లిస్టు చెప్పింది. రోజుకొచ్చి ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటానయ్యా.
నా ఇంటిని నిలబడి చేస్తున్న రోగపు దురాత్మ పారిపోయేటట్టు మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా అంది. అమ్మా నేను ప్రార్థన చేస్తా. అయితే దురాత్మ పారిపోవాలంటే ఒక చిట్కా చెప్తా. దురాత్మ పారిపోవాలంటే గద్దించినంత మాత్రాన, ఎదిరించినంత మాత్రాన వాడు పారిపోడు. ఎదిరించే ముందు, గద్దించే ముందు దేవునికి లోబడి గద్దించాలి. నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? భూమి మీద నీకు మేలు కలుగునట్లు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. అఫ్కోర్స్ నీ అత్తమామలు నిన్ను అంత మంచిగా చూసుకొని ఉండకపోవచ్చు. నువ్వు చదువుకున్న దానివి కదా, వాక్యం బాగా తెలిసిన దానివి కదా. దేవుడు నిన్ను బాగు చేయున్నట్లుగా దేవుని వాక్యానికి లోబడి వృద్ధాప్యంలో ఉన్న అత్తమామల పట్ల నువ్వు కనికరం చూపించు. మనుషుల పట్ల నువ్వు కనికరం చూపిస్తే దేవుడు నీ పట్ల కనికరం చూపించడం ప్రారంభిస్తాడు. దేవుడు నీ పట్ల కనికరం చూపించడం ప్రారంభిస్తాడు. వాక్యం ఏమంటుంది? దయగల వారిపై ఆయన దయ చూపిస్తాడని రాస్తుంది కదా. వృద్ధాప్యంలో ఉన్న అత్తమామల పట్ల నువ్వు దయ చూపిస్తే నీ పట్ల దేవుడు దయ చూపించడం ప్రారంభిస్తాడమ్మా. నీ ఇంటిని ఏలుబడి చేస్తున్న రోగపు దురాత్మ పారిపోతుంది. వాడు పారిపోవాలంటే ముందు దేవునికి మనం లోబడాలి. ఏమందో తెలుసా? చచ్చినా ఆ పని చేయనండి నేను, అయితే చచ్చిపోతావు మరి, అంతే. ఇంకేం చెప్పుతాను? అది పైకి అనలేదులేండి, లోపట అనుకున్నా. నేను చచ్చినా చేయనండి. ఎందుకంట? నన్ను మా అత్త పెట్టిన టార్చర్ ఇంత అంతా కాదు. పెట్టలేదని నేను అంటలేదమ్మా. మన ప్రభు మనకు నేర్పింది శత్రువును కూడా ప్రేమించమని కదా, కీడు చేసిన వాడికి కూడా మేలు చేయమని కదా, కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించమని ప్రభు చెప్పాడు కదా. వాక్యాన్ని పట్టుకొని దురాత్మను గద్దించు, వాడు విలవిలలాడుతూ మన ఇల్లు విడిచిపెట్టి వాడి పోవటం ప్రారంభిస్తాడు. దేవుని మాటకు లోబడి నా ఇంటిని నిలబడి చేస్తున్న సాతానా, యేసు నామములో నా కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టి పారిపోదువుగాక అని నువ్వు గద్దించిన తోడనే వాడు గడగడలాడుతూ నీ ఇంటిని విడిచిపెట్టి వాడు పారిపోవునుగాక. ఆఖరి మాట అది చదివి ప్రార్థన చేస్తాను. పేతురు గ్రంథం, మొదటి పేతురు గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి ఒకసారి. ఎస్, నాతో కలిసి చెప్పండి. ఇది చదివి ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై, కొంచెం పెద్దగా, విశ్వాసమందు స్థిరులై, కొంచెం పెద్దగా, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎవరిని? శత్రువైన సాతాను. వాడిని ఎదిరించండి. మీరు అలా ఎదిరించడం ప్రారంభిస్తే 10వ వచనంలో అంటాడు చూడండి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులు చేసి స్థిరపరిచి బలపరుచునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. చూడండి, లయకర్త సంచరిస్తున్నాడు. ఈ రోజు నుండి లయకర్తకు మన ఇంటిలో చోటు దొరకకుండునుగాక. వానికి చోటు దొరకకుండా ఉండునట్లుగా దుర్గాలు కట్టుకుందాం. ఆమేన్. మార్గాలలో కావలి వారు నుంచుదాం. ఆమేన్. 3వది, నడుము బిగించుదాం, మనస్సును స్థిరపరుచుకుందాం. ఆఖరి మాట, బహుబలంగా ఈ రాత్రి నుంచి వాడిని ఎదిరించటం ప్రారంభిస్తాం. అది నువ్వు చేయగలిగితే దేవుడు తానే నేను సంపూర్ణుని చేసి స్థిరపరిచి నిత్య రాజ్యానికి వారసులుగా దేవుడు చేయునుగాక. నేను ముగిస్తున్నాను, ఒకసారి నా వైపు చూడండి. లోకంలో లయకర్త తిరుగుతున్నాడు, రక్షణకర్త తిరుగుతున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి నీకు? వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి నీకు? లయకర్త కావాలా? నో, లయకర్త వాడు మన ఇంట్లో ప్రవేశించకూడదు. యేసు నామం పేరిట ఈ రాత్రి నుండి నీ ఒంటిలో నీ ఇంటిలో రక్షణకర్త సంచరించునుగాక, ఆదరణకర్త సంచరించునుగాక, నిరీక్షణకర్త సంచరించునుగాక. అందరం లేచి నిలబడదాం. ఒక్క నిమిషం ఎవ్వరు అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో
వెల్కమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి నా ఇంటిలోనికి రా. లయకర్త నా ఇంట్లోకి రాకూడదయ్యా, మీరే నా ఇంట్లోకి రావాలి స్వామి. సాతాను ఏదేది నీ ఇంటిలో లయించేశాడు, వాడి కార్యాలన్నీ యేసు నామం పేరిట ఈ రాత్రి ఈ మీటింగ్ నుండి యేసు నామం పేరిట వాడి కార్యాలన్నీ లయమైపోవునుగాక, వాడి కార్యాలన్నీ లయమైపోవునుగాక. లయకర్త నా ఇంటిలోకి రాకూడదయ్యా, నిరీక్షణకర్త నా ఇంటిలో సంచరించాలి. పరిశుద్ధాత్ముడు నా ఇంటిలో సంచరించాలి. విశ్వాసానికి కర్త నా ఇంటిలో సంచరించాలి. స్వరమెత్తి అడుగుదామా? నజరేయుడైన యేసు నామం పేరిట శత్రువైన సాతాను పారిపోవునుగాక. ఎదిరించువాణ్ణి, గద్దించువాణ్ణి బహుబలముగా ఎదిరించు. నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న రోగపు దురాత్మ యేసు నామం పేరిట ఈ రాత్రి వాడు పారిపోవునుగాక. దేవుడు తన కార్యాలు జరిగించినట్లుగా అందరం చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. వాడి కార్యాలు లయమైపోవాలి, వాడి కార్యాలు లయమైపోవాలి, వాడి కార్యము లయమైపోవాలి. శత్రువు గడగడలాడాలి, సాతాను గడగడలాడాలి, దురాత్మలు గడగడలాడాలి. దేవా, నీవు నా ఇంట్లో సంచరించాలయ్యా. పడిపోయిన నా ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుంటానయ్యా. నా కంటిని, చెవిని, నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటానయ్యా. లయకర్త నా ఇంట్లోకి రాకూడదయ్యా. ఇప్పటికి వాడు నా ఇంటిలో జొరబడి నా ఇంటిలో చేయలేని కార్యక్రమాలు వాడు చేశాడయ్యా. ఈ రోజు నుండి వాడి కార్యాలు లయమైపోవాలి, వాడి కార్యాలు లయమైపోవాలి, వాడి కార్యాలు నిర్లయమైపోవాలి. విరోధులను మాన్పివేయ్యా, విరోధులను మాన్పివేయ్యా, శత్రువుల పగను మాన్పివేయ్యా. ఈ రాత్రి చేతులెత్తి స్తుతిస్తున్నానయ్యా. స్తుతులతో దుర్గాన్ని స్థాపించే దేవుడు, మా స్తుతుల ద్వారా దుర్గాన్ని స్థాపించయ్యా. చేతులెత్తి చప్పలు కొడుతూ దేవుని స్తుతించుదాం. అనేకులు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశారు. అనేక మంది తల్లులు గుండెలు బాదుకుంటూ దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నారు. ఈ రాత్రి నుండి యేసు నామం పేరిట లయకర్త పారిపోవునుగాక. నీ ఒంటిలో నుండి, నీ ఇంటిలో నుండి నడుం బిగించు, దేవుని సేవ చేయడానికి నడుం బిగించు. ఓ మంచి స్థితిలోకి రావటానికి నడుము బిగించు. మనసు చంచలత్వంగా బలనివ్వకు. అదిగో దురాత్మను బహుబలంగా ఎదిరించు. ఎక్కడైనా దేవుని మాటకు అవిధేయుడు అయ్యావేమో, దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. ఎక్కడైనా దేవుని మాటకి ఇంకా నువ్వు లోబడలేదేమో, ఎక్కడ లోబడలేదో, ఎక్కడ అవిధేయత చూపించావో ఒకసారి ఆలోచించి, నీ మాటకు నేను లోబడతానయ్యా, సంపూర్ణంగా నీ మాటకు లోబడతానయ్యా, విధేయుడిగా నేను బ్రతుకుతానయ్యా అని అందరం అలాగే కుర్చీల మీద కూర్చుందాం. దైవజనులు కిరణ్ పాల్ గారు అలాగే కూర్చోండి, కళ్ళు మూసుకుందాం. దైవజనులు కిరణ్ పాల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. దయచేసి కిరణ్ పాల్ గారు ఎక్కడున్నా త్వరగా ముందుకు రండి. రైట్, అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు మనకు వినిపించిన మాటలన్నిటి కొరకు చేతులెత్తి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మనతో ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆఖరి ప్రార్థన, కళ్ళు మూసుకోనండి దయచేసి అందరూ ఒకసారి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. నా ఇంటిలో లయకర్త పని చేయకూడదయ్యా, నా ఇంటిలో ఆదరణకర్త ఉండాలి, రక్షణకర్తే సంచరించాలి. నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఆశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తి ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు దైవజనురాలు ప్రార్థన చేయబోతున్నారు. ప్రార్థన.
మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రం. ఎంత మంచి దేవుడవు యేసయ్య, చాలిన దేవుడవు దేవా. ఈ పట్టణంలో 3 దినాల కూడికను మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన. ప్రతి దినము అమూల్యమైన వర్తమానాలు మీరు అనుగ్రహించినందుకై వందనాలు దేవా, మీకు స్తోత్రం తండ్రి. కూడికల కొరకు ప్రయాసపడిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. హస్తాలు చాపిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ బిడ్డలు నిండారుగా దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ దినపు వాక్యం ద్వారా మా ఒక్కొక్కరిని దర్శించినందుకై మీకు వందనాలు నాయన. అవును తండ్రి, లయకర్త మా మీదికి రాకుండా నాయన దేవా మేము ఎలా బ్రతకాలో మీరు మాకు నేర్పించినందుకై మీకు స్తోత్రము నాయన. దేవా మా త్రోవల్లో మేము కావలి ఉండునట్లు మీరు మాకు దేవా నేర్పించినందుకై మీకు స్తోత్రం. ప్రత్యేకంగా దేవా మా కంటిని కాపాడుకొనున్నట్లు, మా నోటిని కాపాడుకొనున్నట్లు, మా చెవిని కాపాడుకొనున్నట్లు కృప చూపండి నాయన. తండ్రి మీకు స్తోత్రం. యవన బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం దేవా, మీకు స్తోత్రం. మార్గాల్లో కాపుదల కలిగి బ్రతకడానికి కృప చూపండి నాయన. మార్గం ద్వారా శత్రువు మా మీదికి వస్తాడని, మార్గం ద్వారా శత్రువు మమ్మల్ని లయపరుస్తాడని నాయన మీరు మాతో మాట్లాడి ఉండగా యవన బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినాల్లో తండ్రి సెల్ ఫోన్ ఎడిక్షన్ వల్ల ఎంతోమంది యవన బిడ్డలు తమ జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు నాయన. తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారు యేసయ్య తండ్రి. వారు మార్గాల్లో కావలించుకుని వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నాయన లోకపు ఆకర్షణ వైపు వెళ్లకుండా తమ జీవితాల్ని మీ కొరకు భద్రపరచుకోవడానికి కృప చూపండి. ఆత్మీయులుగా మీ సన్నిధిలో దేవా బిడ్డలు బ్రతకడానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, మీకు వందనాలు నాయన. అలాగే ప్రభువా మీ సన్నిధిలో నా తండ్రి దేవా మా నడుమును బలపరుచుకోవడానికి, మనస్సు అనే నడుమును కట్టుకోవడానికి దేవా మీ విస్తారమైన కృపలను ఇవ్వండి. ఆత్మీయతలో స్థిరపడినట్లు దేవా చదువు యందు శ్రద్ధ కలిగి దేవా చదువుకుని ఆ మనస్సును స్థిరపరచుకోవడానికి మీ విస్తారమైన కృపలు ప్రసాదించండి నాయన. అవును తండ్రి, ఆత్మీయతలో నుండి నష్టపరిచే అనేక కార్యాలు మా ఎదుట ఉన్నాయి. సాతానుడు మాకు విరోధంగా పోరాడుతూ ఉండగా మా నడుమును బలపరుచుకుని దేవా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించడానికి చిన్న పిల్లల స్తుతుల మూలంగా దుర్గాన్ని స్థాపిస్తున్నారు కదా దేవా. పెద్దలు మాత్రమే మిమ్మల్ని ఆరాధించేటట్టుగా, పెద్దలు మాత్రమే ప్రార్థించేవారుగా ఉండకూడదు నాయన. చిన్న పిల్లల నుండి, చిన్న వయస్సు నుండి నాయన పిల్లలను ప్రార్థనలో పెంచడానికి కృప చూపండి. స్తుతి జీవితం నేర్పించడానికి కృప చూపించండి నాయన దేవా. పసిబిడ్డల స్తుతుల ద్వారా దుర్గాన్ని స్థాపించే దేవుడవు కదా. ఒక కుటుంబం కాపాడబడ్డానికి పిల్లల ప్రార్థన అవసరమయ్యా తండ్రి. మీ కృప చూపండి. ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగునట్లుగా నాయన మీ విస్తారమైన కృపలు చూపమని ప్రార్థిస్తున్నాము నాయన దేవా. సాతాన్ని గర్జించే సింహము వలె ఎవరిని మింగుదునా అని దేవా తిరుగుతూ ఉన్నటువంటి ఈ దినాల్లో సాతాను చేతిలో పడకుండా నాయన దేవా వాడిని ఎదిరించే కృప మీరు మాకు ప్రసాదించండి. సాతాన్ని ఎదిరించే కృపను మీరు మాకు ప్రసాదించండి నాయన తండ్రి. కడవరి దినాల్లో ఓ శ్రేష్టమైన భక్తి జీవితం మేము చేయడానికి కృప చూపండి. తమ హస్తాలు చాపిన ప్రతి బిడ్డను దేవా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను నాయన. బిడ్డల్ని మీరు కనికరించండి దేవా, మీరు దయ చూపించండి నాయన. అవును తండ్రి, లయకర్త ద్వారా లయము కాకుండా నాయన తండ్రి సర్వాధికారి అయిన మీ చేతిలో నాయన విజయము పొందిన బిడ్డలుగా బ్రతుకున్నట్లు వారిని మీరు ఆశీర్వదించుదురుగాక. ఇక్కడ మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డలో ఎవరిలో ఏ లోపం ఉందో మీ వాక్కు ద్వారా మాట్లాడి ఉండగా తమ తమ లోపాన్ని సరి చేసుకుంటూ నాయన మీ సన్నిధిలో తండ్రి ఆత్మీయ బలవంతులుగా తమ గృహాలకు తిరిగి వెళ్ళునట్లు మీ విస్తారమైన కృపలు అనుగ్రహించమని మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రం. ఈ బందరు పట్టణాన్ని చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలను మీరు దీవించండి నాయన. ప్రతి కుటుంబానికి గొప్ప రక్షణను ప్రసాదించండి. మా దేశానికి గొప్ప రక్షణను ప్రసాదించండి. శత్రువుల చేతిలో నుండి తప్పించండి, కాపాడండి నాయన. కాపుదలిచ్చేది మీరు మాత్రమే యేసయ్య.
తండ్రి, ప్రతి బిడ్డ మీ సన్నిధిలో మోకరించి మీ కాపుదల కొరకై ప్రార్థించున్నట్లు కృప చూపండి. మీ కాపుదల కొరకు మిమ్మల్ని ఆశ్రయించున్నట్లు కృప చూపించండి నాయన. అట్టి భాగ్యం ప్రతి ఒక్కరికి ప్రసాదించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని మీ సన్నిధికి వచ్చిన బిడ్డలను నిండారుగా ఆశీర్వదించి పంపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు, ఈ మీటింగ్స్కి సహకరించిన ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.